డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి స్వతంత్రం, సో విభజన అనేది ఎలా జరిగింది అంటే బ్రిటిష్ ఇండియా, మనం 1857 తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేయడం ద్వారా మనం బ్రిటిష్ ఇండియా అనడం జరిగింది. ఈ బ్రిటిష్ ఇండియా ఎలా డివిజన్ అయింది ఇండియా అండ్ పాకిస్తాన్గా. సో మనం ఈ చాప్టర్లో మనం విభజన, బ్రిటిష్ ఇండియా విభజన, భారతదేశపు స్వతంత్రం గురించి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సో ద కాంగ్రెస్ పార్టీ స్టార్టెడ్ ఇన్ 1885. Congress party started in 1885. The Congress party, largest party in British India. ఇది 1885లో స్టార్ట్ అయ్యి 1947 వరకు, ఇండిపెండెన్స్ వచ్చిన వరకు అవి కార్యక్రమాలు చేపడుతూనే ఉంది భారతదేశానికి స్వతంత్రం తేవడానికి. సో అయితే 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగినప్పటికీ, సో ద కంప్లీట్ ఇండిపెండెన్స్ బికేమ్ ఇట్స్ గోల్ ఇన్ ద ఇయర్ 1929. కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ అనేది ఐఎన్సి గోల్గా 1929లో ఏర్పడింది. అంటే 1885 నుంచి 1929 వరకు మనకు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అని మాట్లాడింది ఎవరూ లేరు. 1929 లాహోర్ ఐఎన్సి సెషన్, లాహోర్ ఐఎన్సి సెషన్లో కాంగ్రెస్ పార్టీ పాస్డ్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్. పూర్ణ స్వరాజ్, ఇట్ మీన్స్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఎందుకు అంటే మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైం అంటే మనకి 1905 to 1920. ఇక్కడ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్. సో స్వరాజ్కి ఇక్కడ మీనింగ్స్ డిఫరెన్స్గా ఇవ్వడం వల్ల, సో దాని అర్థం డిఫరెంట్గా ఇవ్వడం వల్ల చివరి సమయంలో, సో కాబట్టి ఇక్కడ పూర్ణ స్వరాజ్ అనవలసి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు, అంటే ఇంకా వాళ్ళు నామమాత్రానికి కూడా ఉండరు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పూర్ణ స్వరాజ్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైంలో లాస్ట్ 1970s 60s ఆ ప్రాంతంలో స్వరాజ్ అంటే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం, సో మా పైన మీరు ఉండండి ఫర్ నేమ్ సేక్ అని చెప్పడం జరిగింది. అంటే సో అది కూడా ఉండకుండా ఉండేదే పూర్ణ స్వరాజ్, ఆర్ యూ కెన్ కాల్ అస్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఇది ఎక్కడ చెప్పబడింది? లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1929. సో 1947 ఫైనల్లీ ద కాంగ్రెస్ సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఇట్స్ గోల్ ఫర్ సెక్యూరింగ్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో ఏదైతే స్వతంత్రం అనుకున్నామో అది 1947లో మనం సాధించడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద డిమాండ్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే, సో ఈ 1929 నుంచి ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ గురించి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడడం జరిగిందో, సో ఆ తర్వాత గ్రాడ్యువల్లీ సో ద పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ కూడా సో ఎవాల్వ్ అవ్వడం అయింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్, సో ద పార్టిషన్ ఆఫ్ ఇండియా, ద పార్టిషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా చేయాలి, పాకిస్తాన్ అనే సపరేట్ నేషన్ అనేది ఫామ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. అయితే ఇది 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్, ఇన్ 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్ ఫ్రమ్ కాశ్మీర్ మొహమ్మద్ ఇక్బాల్, సో వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ, మీకు తెలిసిన వ్యక్తి. సో ఆథర్ ఆఫ్ ది సాంగ్ సారే జహాస అచ్చా. సో ఈ సాంగ్ను రాసింది కూడా మొహమ్మద్ ఇక్బాల్. ఇతను 1930లో ఈ డిమాండెడ్ ది అటానమస్ స్టేట్ ఫర్ ది ముస్లిమాన్స్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలోనే ముస్లిమాన్స్కి సపరేట్గా అటానమస్, స్వయం ప్రతిపత్తి ఉండే స్టేట్ కావాలని సో ఈ ఉర్దూ పోయెట్ మొహమ్మద్ ఇక్బాల్ చెప్పడం జరిగింది.
ఎప్పుడు ఇన్ 1930. సో అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ అలా నెమ్మదిగా సో గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అవుతూ రావడం జరిగింది. సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో మహమ్మద్ ఇక్బాల్ డిమాండ్, దిస్ డిమాండ్ సోయిడ్ ద సీడ్స్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్కి ఇది బీజం నాటిందని మనం చెప్పొచ్చు. అండ్ మొహమ్మద్ ఇక్బాల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ విషయం ద్వారా ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ద స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలవడం జరిగింది. ఎవరిని? మొహమ్మద్ ఇక్బాల్. In 1933, Rahmat Ali Chowdhury, 1933, Rahmat Ali Chowdhury, a student of Cambridge University, demanded the formation of sovereign state with Muslim majority provinces by separating them from India and coined the term Pakistan to it. So, Rahmat Ali Chowdhury, ఇతను కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్నాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఇతను ఫార్మేషన్ ఆఫ్ సోవరిన్ స్టేట్ విత్ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ముస్లింల సంఖ్య అధికంగా ఉందో ఆ ప్రాంతాలను కలుపుకొని సో పాకిస్తాన్ అనే ఒక సార్వభౌమంగా ఉండే సోవరిన్ స్టేట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సో అండ్ ఈ కాయిన్ ద టర్మ్ పాకిస్తాన్. So the term was coined by Rahmat Ali Chowdhury. At last, the resolution of two nations was passed by the Muslim League at Lahore session in 1940. So మనకు తెలుసు 1906 మనకి స్వదేశీ మూమెంట్ టైంలో ముస్లిం లీగ్ ఏర్పాటు జరిగింది. ముస్లిం లీగ్ ఎలాగైతే 1885 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దేశం మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ, అలా ముస్లిమ్స్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ ముస్లిం లీగ్ 1906లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 1906లో నుంచి ప్రతి ఇయర్ సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాగే ముస్లిం లీగ్ కూడా ముస్లిం లీగ్ సెషన్స్, యాన్యువల్ సెషన్స్ జరపడం జరిగింది. 1940 ద ముస్లిం లీగ్ సెషన్ ఇన్ లాహోర్, 1940లో ముస్లిం లీగ్ సెషన్ లాహోర్లో 1940లో ఉంది. సో ఇక్కడ ఈ ముస్లిం లీగ్ రెజల్యూషన్ ఆఫ్ టూ నేషన్స్ వాజ్ పాస్డ్. సో ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ టూ స్టేట్స్ ఆర్ ద టూ కంట్రీస్ అని చెప్పడం జరిగింది. సో పాస్ చేసింది ఆల్రెడీ ముస్లిం లీగ్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. డిమాండింగ్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ బై డివైడింగ్ బ్రిటిష్ ఇండియా. సో ఈ పాకిస్తాన్ని అనే డిమాండ్ని యాక్సెప్ట్ చేయాలి ఇండియాని డివైడ్ చేసి అని చెప్పడం జరిగింది. ఎక్కడ? 1940 లాహోర్ సెషన్. సో ఈ విధంగా ఒకవైపు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వతంత్రానికి పాటుపడుతుండగా ఇంకోవైపు ముస్లిం లీగ్ సపరేట్ నేషన్ కావాలని ఫైట్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి 1947లో వీ నో దట్ బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండుగా విడిపోవడం అనేది జరిగింది. సో ఈ విడిపోయేది ఎలా విడిపోయింది, ఏ ఫార్ములాస్ ద్వారా విడిపోయి అని మనం చూస్తే మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ద పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ది పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. సో అసలు ఏ ఈవెంట్స్ ఈ పార్టీషన్కి ఫ్రీడమ్కి దారితీసాయని చూస్తే వీ హ్యావ్ 5 ఫార్ములాస్. వన్ ఈజ్ సిఆర్ ఫార్ములా 1944 అండ్ సెకండ్ వన్ ఈజ్ దేశాయి లియాకత్ ప్యాక్ట్ 1945 అండ్ థర్డ్ వన్ ఈజ్ వేవెల్ ప్లాన్ 1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, మౌంట్ బాటన్ ప్లాన్ 1947. ఈ విధంగా మనకి సిఆర్ ఫార్ములా, దేశాయ్ లియాకత్ ప్యాక్ట్ అండ్ వెవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ ద లాస్ట్ ప్లాన్ వాజ్ మౌంట్ బాటన్ ప్లాన్. సో మనకి ఈ పార్టిషన్లో ఈ 4 ప్లాన్లు మనకి ఒకటి తర్వాత ఒకటి జరిగి చివరగా మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా ద బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. లెట్ us go into the details one by one. The first one is CR formula. CR formula. Who is CR? చక్రవర్తుల
రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా మీరు పక్క పిక్చర్లో చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఆర్ యూ కెన్ కాల్డ్ as రాజాజీ. He was the veteran Congress leader, realizing the necessity of a settlement between the Congress and the Muslim League for the attainment of independence. ఇతను కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేయాలి అని చెప్పి ఇతను డిసైడ్ అయ్యి ఈ గేవ్ ఎ ఫార్ములా విచ్ కాల్డ్ ఫర్ రిమైనింగ్ యునైటెడ్ టిల్ ఇండిపెండెంట్ సో ఇతను ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది ఏంటంటే సో ఈ గేవ్ ఎ ఫార్ములా విచ్ కాల్డ్ ఫర్ రిమైనింగ్ యునైటెడ్ టిల్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ద అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద మాసెస్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ షల్ డిసైడ్ బై ప్లెబిసైట్ ద ఇష్యూ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఇండియా. సో ఈ సిఆర్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా రాజాజీ. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు కలిపి ఫైట్ చేసి ఫస్ట్ ఇండిపెండెన్స్ సాధించాలి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో ఈ ఇండిపెండెన్స్ వచ్చిన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఎక్కడైతే ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుందో ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉంటాయో సో ద ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. ప్లెబిసైట్ కండక్ట్ చేసి ఈ సపరేషన్ ఇష్యూని క్లోజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎవరు ప్లెబిసైట్ అంటే పీపుల్ ఒపీనియన్ తీసుకొని ఎక్కడైతే డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఉంటాయో ఈ ముస్లిం లీగ్ ఈ ముస్లిం అండ్ హిందూ బోర్డర్ ప్రాంతాల్లో సో అక్కడ ప్లెబిసైట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఓకే క్లియర్. సో చక్రవర్తుల రాజగోపాలాచారి యాక్చువల్లీ 1942 he opposed the Quit India movement. He quit from the Indian National Congress and he opposed the Quit India movement. In 1959, after the independence, he started the Swatantra Party in 1959. Yes. In the event of separation, a mutual agreement shall be entered into between the two governments for jointly safeguarding defense, commerce, communication and other essential sectors. So separation టైంలో మ్యూచువల్ అగ్రిమెంట్ ఎవరు సో రెండు నేషన్స్ మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏది టూ గవర్నమెంట్స్ ఫర్ జాయింట్లీ సేఫ్ గార్డింగ్ సో ఇద్దరికి అనువుగా ఉండేటట్లు డిఫెన్స్ విషయంలో కానీ కామర్స్ విషయంలో కానీ కమ్యూనికేషన్లో కానీ అండ్ అదర్ ఎసెన్షియల్ సెక్టర్స్లో సో జాయింట్ అగ్రిమెంట్గా ఒకటి చేసుకోవాలి ఇద్దరికి సేఫ్గా ఉండేటట్టు. అండ్ గాంధీ సపోర్టెడ్ ది సిఆర్ ఫార్ములా whereas Hindu leaders led by Veer Savarkar condemned the CR formula. But the Gandhi supported the CR formula. So let us see that the main points in the CR formula were Muslim League to endorse Congress demand for independence. The Muslim League would endorse the demand for independence and cooperate with the Congress in forming a provisional government for a transition period. So Muslim League ఏం చేయాలి ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్కి కోఆపరేట్ చేయాలి. ఇండిపెండెన్స్ వచ్చే టైంలో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం కోసం ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే బ్రిటిష్ నుంచి భారత్కి ఇది పవర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సో ఈ ముస్లిం లీగ్ సపోర్ట్ చేయాలి ముందు ఫస్ట్. తర్వాత ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది వార్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ముస్లిం మెజారిటీ ఏరియాస్ ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా టు డిసైడ్ బై ప్లెబిసైట్ వెదర్ ఆర్ నాట్ టు ఫార్మ్ ఏ సెపరేట్ సావరెన్ స్టేట్. సో ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్
ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ప్లెబిసైట్ కండక్ట్ చేస్తారు. సో ఎందుకు, వెదర్ ఆర్ నాట్ టు ఫార్మ్ ఏ సెపరేట్ సావరెన్ స్టేట్, సపరేట్ స్టేట్ కావాలా వద్దా అని ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతాలు. సో దాన్ని బట్టి ఈ స్టేట్ ఇవ్వాలా వద్దన్నది. ఇన్ కేస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పార్టీషన్, agreement to be made jointly for a safeguarding defense, commerce, communications and other essential matters. సో యాక్సెప్టెన్సీ, పార్టీషన్ యాక్సెప్టెన్సీ అయిన తర్వాత అంటే సో డివిజన్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్గా, సో అగ్రిమెంట్ అనేది ఈ డిఫెన్స్, కామర్స్, కమ్యూనికేషన్లో సో మ్యూచువల్గా మాట్లాడుకొని సో ఇది ఇద్దరికి సేఫ్ గార్డ్గా ఉంటుంది చూసుకోవాలి. ద అబౌవ్ టర్మ్స్ టు బి బైండింగ్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ బై ఇంగ్లాండ్ ఆఫ్ ఫుల్ పవర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ ఎప్పుడు ఈ ఇంగ్లాండ్ అనేది ఫుల్ పవర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సో దాని తర్వాత ఇవన్నీ ఇది జరిగితే ఇవన్నీ వర్కౌట్ అవుతాయని చెప్పడం జరిగింది. సో జిన్నా అబ్జెక్షన్స్ టు ది సిఆర్ ఫార్ములా. లెట్ us see that why Jinnah object this formula. Jinnah wanted the Congress to accept the two-nation theory. Jinnah wanted the Congress to accept the two-nation theory. Jinnah కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయాలి టూ నేషన్ థియరీ అని చెప్పడం జరిగింది. ఈ ఆల్సో అపోజ్డ్ ద ఐడియా ఆఫ్ ఎ కామన్ సెంటర్, ఒకటే సెంటర్ ఉండడాన్ని ఇతను అపోజ్ చేయడం జరిగింది. జిన్నా వాజ్ కంటెండింగ్ దట్ Muslims of India as a separate nation had the right of self-determination and the Muslims alone were to be entitled to vote for partition and not the whole population of the disputed areas. ఎక్కడైతే డిస్ప్యూటెడ్ ప్రాంతాలు ఉన్నాయో ఈ నార్త్ వెస్ట్ ప్రాంతంలో, సో డిస్ప్యూటెడ్ ప్రాంతాల్లో ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఓట్ చేస్తారు, హిందూస్ అంటే అక్కడున్న వేరే రిలీజియన్ వాళ్ళు ఓట్ చేయకూడదు అని చెప్పడం జరిగింది. సో అదొక పాయింట్ జిన్నర్ అంటే డిస్ప్యూటెడ్ ఏరియాస్ని ఎక్కడ కలపాలని. ఇన్ అదర్ వర్డ్స్, ద రైట్ ఆఫ్ సెల్ఫ్ డిటర్మినేషన్ విచ్ హీ క్లైమ్డ్ ఫర్ ది ముస్లిమ్స్ వాజ్ టు బి డినైడ్ టు ద నాన్ ముస్లిమ్స్ ఇన్ దోస్ ఏరియాస్. గాంధీజీ రిఫ్యూజ్డ్ టు యాక్సెప్ట్ దిస్ పొజిషన్ ఆర్ ద పోస్టులేట్ ఆఫ్ సపరేట్ నేషన్హుడ్. సో దీన్ని గాంధీజీ ఇలా అంటే అక్కడ ఒక్క రిలీజియన్ ముస్లిం వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనే నినాదాన్ని గాంధీజీ యాక్సెప్ట్ చేయలేదు. While the Congress was ready to cooperate with the Muslim League for independence of the Indian Union, the Muslim League did not care for independence of the Union. It was only interested to separate nation. So Indian National Congress ఎలాగైనా సో ఇండిపెండెన్స్ తేవాలి అనుకుంటే, ముస్లిం లీగ్ ఇక్కడ మనకు చూసినట్టయితే ఇట్ వాజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏ సపరేట్ నేషన్ అనే దానిపైన ఉండడం అనేది ఇక్కడ జరిగింది. దీని ద్వారా మనకి ఈ ఏదైతే సిఆర్ ఫార్ములా ఉందో ఆ సిఆర్ ఫార్ములా ఫెయిల్ అవ్వడం అని జరిగింది. ఇన్ జూలై 1944 గాంధీ ప్రపోజ్డ్ టాక్స్ విత్ జిన్నా ఆన్ ద బేస్ ఆఫ్ రాజాజీ ఫార్ములా బేస్ మీద గాంధీజీ ఈ జిన్నాతో విచ్ ఇండీడ్ అమౌంటెడ్ టు అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ పాకిస్తాన్ డిమాండ్. సో ఇతను పాకిస్తాన్ డిమాండ్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ జిన్నా డిడ్ నాట్ అగ్రీ టు this proposal and Gandhi Jinnah talks in September 1944 broke down. But Jinnah did not agree. So ఇతను దీనికి అగ్రీ చేయలేదు ఈ ప్రపోజల్. సో కాబట్టి సెప్టెంబర్ 1944లో ఈ టాక్స్ అనేవి బ్రోక్ డౌన్ అయిపోయాయి. ఇన్ గాంధీజీస్ వ్యూ ద టాక్స్ ఫెయిల్డ్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఇన్ పర్స్పెక్టివ్స్. వైల్ హీ లుక్డ్ ఎట్ సెపరేషన్ యాజ్ విత్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ దేర్ ఫోర్ ప్రిపేర్డ్ టు రిటైన్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్. జిన్నా వాంటెడ్ కంప్లీట్ డిజల్యూషన్ విత్ సాబర్నిటీ. సో ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉండడం ద్వారా సో ఈ సిఆర్ ఫార్ములా అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. దో సిఆర్ ఫార్ములా వాజ్ ఫెయిల్డ్. సో ఫెయిల్ అయినప్పటికీ ఇది ఈ పార్టీషన్కి స్వతంత్రానికి ఒక ముందడుగ్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దీని తర్వాత చాలా ఫ్యాక్ట్స్ దీన్ని బేస్ చేసుకొని రావడం జరిగింది. సో సెకండ్ వన్ ఈజ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. బులాబాయ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ ఇన్ 1945. సో మనకి పక్క పిక్చర్లో మీరు బులాబాయ్ దేశాయ్ని చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఏంటంటే దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ వాజ్ కన్క్లూడెడ్ బిట్వీన్ బులాబాయ్ దేశాయ్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ఆఫ్ ది ముస్లిం లీగ్.
సో బులాబాయ్ దేశాయ్ కాంగ్రెస్ లీడర్ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ఈ వాజ్ ద ఫేమస్ లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్. సో వీళ్ళిద్దరూ ఇట్ వాజ్ టు ఫైండ్ అవుట్ ద వే అవుట్ ఆఫ్ ది 1940-45 పొలిటికల్ ఇంపాసెస్. సో ఏంటంటే వీళ్ళు ఈ 1940-45 మధ్య జరిగినటువంటి పొలిటికల్ సంఘటనలు బేస్ చేసుకుని సో ఒక వేని కనిపెట్టాలి అనుకున్నారు. ఇన్ ద ఇయర్ 1945 prevailed a rumor that an alliance had taken place between the Congress and the Muslim League. సో కాంగ్రెస్కి ముస్లిం లీగ్ మధ్య ఒక అలయన్స్ అనేది వచ్చి ప్రివేల్ అయిందని ఒక రూమర్ వచ్చింది. ఏంటంటే పర్టికులర్లీ బులాబాయ్ దేశాయ్ ద లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అండ్ లియాఖత్ అలీ ఖాన్ ద డిఫాక్టో లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్ అసెంబ్లీ పార్టీ వర్ సెట్ టు బి వర్కింగ్ ఇన్ క్లోజ్ హార్మోనీ. సో వీళ్ళిద్దరూ దీని మీద వర్కౌట్ చేయాలనుకున్నారు. ఎవరు? బులాబాయ్ దేశాయ్ అండ్ ది లియాఖత్ అలీ ఖాన్. ఎస్, బులాబాయ్ దేశాయ్ హీ మెట్ సర్ ఈవెన్ జెన్కిన్స్, ప్రైవేట్ సెక్రటరీ టు ద వైస్రాయ్ on 13th January and 20th January. A meeting was held between దేశాయ్ అండ్ వైస్రాయ్. సో ఇక్కడ బులాబాయ్ దేశాయ్కి ఈ వైస్రాయ్కి మధ్య మీటింగ్ జరగడం అనేది జరిగింది. ద టర్మ్స్ ఆఫ్ వాట్ లేటర్ కేమ్ టు బి నోన్ యాజ్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. అందులో ఏమున్నాయో అవన్నీ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్గా వర్ కన్వీన్ టు ది వైస్రాయ్ ఇన్ దిస్ మీటింగ్. సో ఏవైతే ఈ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్లో చేసుకున్నారో అవన్నీ ఇక్కడ వైస్రాయ్కి కన్వే చేయడం అనేది జరిగింది. బై కన్సిడరింగ్ ది లీగ్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ and making an effort to give equal representation to Muslims along with the Hindu majority. ఇక్కడ మనం చూస్తే సో ముస్లిం లీగ్ని బై కన్సిడరింగ్ ద ముస్లిం లీగ్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ పార్టీ అండ్ మేకింగ్ అన్ ఎఫర్ట్ టు గివ్ ఈక్వల్ రిప్రజెంటేషన్ టు ముస్లిమ్స్ అలాంగ్ విత్ ద హిందూ మెజారిటీతో పాటు ముస్లిమ్స్ కూడా ఇక్కడ దేశాయ్ ట్రైడ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఐడియల్ ఇండియన్ అలయన్స్ విచ్ విల్ బ్రింగ్ ఇండిపెండెన్స్ ఫాస్టర్ యాజ్ వెల్ యాజ్ అండ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో దీని ద్వారా ఏంటంటే బులాబాయ్ దేశ్ అంటే సో క్విట్ ఇండియా మూమెంట్ ఎండ్ అయిపోయిన వెంటనే తొందరలోనే మనం ఇండిపెండెన్స్ వచ్చి ఈ విధంగా మనం ఈ కలిసి ఉంటే అన్నది. హవెవర్ ఇట్ వాజ్ నెవర్ ఫార్మల్లీ ఎండోర్స్డ్ ఎయిదర్ బై ది కాంగ్రెస్ ఆర్ ది ముస్లిం లీగ్. సో ఇది కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయలేదు, ముస్లిం లీగు యాక్సెప్ట్ చేయలేదు. Both of them came up with the draft proposal for the formation of interim government at the center consisting of. సో మనకి ఇందులో చూస్తే ఏమైంది ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ చూస్తే మనకు తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మ్ గవర్నమెంట్. సో ఏంటంటే అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ బై ది కాంగ్రెస్ అండ్ ది లీగ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్. సో ఇది ఒక ప్యాక్ట్, ఈ దేశాయ్ లియాఖత్లో ప్యాక్ట్లో మనకి ఇంపార్టెంట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నామినేటెడ్ బై ది కాంగ్రెస్ అండ్ ది లీగ్ ఇన్ ద సెంట్రల్ లెజిస్లేచర్. 20% ఆఫ్ ది సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ది మైనారిటీస్. ద కమాండర్ ఇన్ చీఫ్ appointed the commander-in-chief. The government would function within the framework of the existing Government of India Act 1935. The government would function within the framework of the existing Government of India. ఈ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ 1935 ఏముందో దాని అనుగుణంగా ఇక్కడ గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఎస్, లెట్స్ కమింగ్ టు ది వేవెల్ ప్లాన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్, వేవెల్ ప్లాన్. In October 1943, the British government decided to replace Lord Linlithgow with Lord Wavell as the Viceroy of India. 1943లో బ్రిటిష్ గవర్నమెంట్ లార్డ్ లిన్లిత్గో ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో లార్డ్ వేవెల్ని రీప్లేస్ చేయాలని అనుకోవడం జరిగింది. బిఫోర్ అజ్యూమింగ్ ద చార్జ్, వేవెల్ అతను ఇంకా వచ్చి ఛార్జ్ తీసుకోకముందు ఈ వర్క్డ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అండ్ థస్ హ్యాడ్ ఎ క్వైట్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండియన్ సిచ్యువేషన్. సో అతను ఇండియన్ ఆర్మీకి చీఫ్గా పనిచేసేవాడు కాబట్టి అతనికి సో ఇండియాలో ఉన్న పరిస్థితులు అన్నింటిపైన అతనికి అవగాహన ఉంది. ద రైట్ ఆఫ్టర్ అజ్యూమింగ్ చార్జ్ యాజ్ వైస్రాయ్, వేవెల్
ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అతను మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీగా మారడం అనేది జరిగింది. మనకి పక్క పిక్చర్లో లార్డ్ వేవెల్ని మీరు చూడొచ్చు. అండ్ టాస్క్ వాజ్ టు ప్రజెంట్ ఏ ఫార్ములా ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రాబ్లం విచ్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ బోత్ ద కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్. సో ఇతను ఈ వేవెల్ ప్లాన్ అనే ఒక ప్లాన్ని ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు సెక్యూర్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్ ఫర్ వరల్డ్ వార్ II. సో ఎందుకంటే మెయిన్లీ వరల్డ్ వార్ IIలో సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరిగింది. ద ప్లాన్ కామన్లీ నోన్ యాజ్ వేవెల్ ప్లాన్ ప్రజెంటెడ్ ది ఫాలోవింగ్ ప్రపోజల్స్. సో మనం ఇక్కడ చూస్తే కొన్ని ప్రపోజల్స్ ఇక్కడ ఉన్నాయి. అది చూస్తే ఇఫ్ ఆల్ ద ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వుడ్ హెల్ప్ ది బ్రిటిష్ ఇన్ ద వార్ దెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది వార్. సో వేవెల్ ప్లాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రపోజల్ చూస్తే ఇఫ్ ఆల్ ద ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వుడ్ హెల్ప్ ద బ్రిటిష్ ఇన్ ద వార్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ది వార్. ద ఫస్ట్ పాయింట్ అంటే అన్ని పొలిటికల్ పార్టీస్ హెల్ప్ చేస్తే సో బ్రిటిష్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పింది. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్స్ వుడ్ బి ఇమీడియట్లీ రీకన్స్టిట్యూటెడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్. వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఇమీడియట్గా రీకన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మెంబర్స్ ఉంటే 13 మెంబర్స్ ఇండియన్స్ని అపాయింట్ చేద్దామని ఫిక్స్ అయింది. అంటే సో ఎక్సెప్ట్ డిఫెన్స్ తప్ప. నెక్స్ట్ ఇన్ దట్ కౌన్సిల్ దేర్ వుడ్ బి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హై క్లాస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఈ కౌన్సిల్లో దేర్ వుడ్ బి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హై క్లాస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఇక్కడ ఈక్వల్ రిప్రజెంటేషన్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే 13లో 6 ముస్లిమ్స్ మెంబర్స్ ఉండాలని, ముస్లిం మెంబర్స్. అదర్ మైనారిటీస్ ఇంక్లూడింగ్ లో క్యాస్ట్ హిందూస్ షుదర్స్ అండ్ 6 వుడ్ బి గివెన్ రిప్రజెంటేషన్ ఇన్ ద కౌన్సిల్. వాళ్ళకి కౌన్సిల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఎక్సెప్ట్ ద వైస్రాయ్ అండ్ ద కమాండర్ ఇన్ చీఫ్ వుడ్ బి ఇండియన్స్. సో వైస్రాయ్ అలాగా అతనే ఉంటాడు. కమాండర్ ఇన్ చీఫ్ డిఫెన్స్కి తప్పించి మిగతా అందరూ ఇండియన్సే ఉండడం అనేది జరుగుతుంది. An Indian would be appointed as a member of foreign affairs in the council. However, a British commissioner would be appointed to look after the matters relating to the trade. సో ఇక్కడ మనకి ఫారెన్ అఫైర్స్కి ఇండియన్ మెంబరే ఉన్నప్పటికీ బ్రిటిష్ కమిషనర్ వుడ్ బి అపాయింటెడ్ టు లుక్ ఆఫ్టర్ ది మ్యాటర్స్ రిలేటింగ్ టు ది ట్రేడ్ రిలేటెడ్ మ్యాటర్స్ని ఈ బ్రిటిష్ కమిషనర్ చూసుకుంటాడు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా వాజ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిష్ అథారిటీ. బ్రిటిష్ అథారిటీ కింద ఈ డిఫెన్స్ అనేది ఉంటుంది. సో టిల్ పవర్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ది ఇండియన్ హ్యాండ్స్లోకి పూర్తిగా పవర్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఈ బ్రిటిష్ చేతుల్లో ఉంటుంది. వైస్రాయ్ వుడ్ కన్వీన్ ఏ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ పొలిటీషియన్ ఇంక్లూడింగ్ ద లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ ద ముస్లిం లీగ్ సో దట్ దే కుడ్ నామినేట్ ద నేమ్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది న్యూ కౌన్సిల్. వైస్రాయ్ వుడ్ కన్వీన్ ఏ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ పొలిటీషియన్. సో వైస్రాయ్ వేవెల్ సో మీటింగ్ కండక్ట్ చేయాలి ఇండియన్ పొలిటీషియన్తో అనుకున్నాడు, ఇంక్లూడింగ్ ద లీడర్స్ ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్ సో దట్ దే కుడ్ నామినేట్ నేమ్స్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది న్యూ కౌన్సిల్. అతను కొత్త కౌన్సిల్కి మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. ఇఫ్ దిస్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ద సేమ్ టైప్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీస్ కంప్రైజింగ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్. ఒకవేళ ఈ ప్లాన్ అప్రూవ్ అయితే సో అన్ని ప్రావిన్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ అప్లై చేస్తే ఇఫ్ దిస్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ దెన్ ద సేమ్ టైప్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీస్ కంప్రైజింగ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్. అన్ని ప్రావిన్సెస్లో కూడా ఇదే అమల్లోకి రావడం అనేది జరుగుతుంది. సో నన్ ఆఫ్ ది చేంజెస్ సజెస్టెడ్ విల్ ఎనీ వే ప్రిజుడైజ్ ద ఎసెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్యూచర్ పర్మనెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇలా చెప్పడం జరిగింది. And to discuss the proposal with the Indian leaders, Wavell summoned a conference in Simla on June 25, 1945. సో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడానికి సో ఇతను జూన్ 25, 1945న సిమ్లాలో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
సో సిమ్లా సమ్మర్ క్యాపిటల్గా ఉండేది. సో అక్కడ ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ క్లాసులో మనం భారతదేశ విభజన అంటే బ్రిటిష్ ఇండియా ఎలా విభజన చెందింది, పార్టిషన్, సో ఇండియాకి ఎలా స్వతంత్రం వచ్చింది, ఈ వచ్చే క్రమంలో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి అని మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం. సో మనకి ఏంటంటే ప్రత్యేకంగా 1857 సిపాయి రివోల్ట్ తర్వాత సో ఈ భారతదేశంలో ఉండేటటువంటి హాఫ్ ఆఫ్ ది టెరిటరీ, సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టెరిటరీ సో డైరెక్ట్లీ బ్రిటిష్ పార్లమెంట్ లేదా బ్రిటిష్ క్రౌన్ అండర్లోకి వెళ్ళిపోయింది. సో అందుకే మనం 1857 నుంచి 1947 వెన్ వి గోట్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు మనం దీన్ని బ్రిటిష్ ఇండియా అని పిలుస్తాం. సో ఈ బ్రిటిష్ ఇండియా 1947లో ఇండియా అండ్ పాకిస్తాన్ ఇలా విడిపోవడం జరిగింది. సో ఆ విడిపోయే క్రమంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అన్నది మనం ఈరోజు క్లాసులో చెప్పుకుంటాం. సో ఫైనల్గా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, ఫార్ములాస్ ఏంటి, సో ఎవరెవరు ఏం చెప్పారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ విధంగా స్పందించింది అనేది మనం ఈ క్లాసులో తెలుసుకుంటాం. అయితే లెట్ us see that though the Congress party was founded in 1885, సో కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఈరోజు చూస్తున్నామో ఆ పార్టీ 1885లో అది ఆవిర్భావం జరిగింది. 1885లో కాంగ్రెస్ పార్టీ అనేది పుట్టింది. ఎస్, మనం ఇంత లాస్ట్ క్లాస్లో ఇవన్నీ తెలుసుకున్నాం, ఎవరు దీనికి కారణం అంతా. సో దో ద కాంగ్రెస్ పార్టీ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1885, ద కంప్లీట్ ఇండిపెండెన్స్ బికేమ్ ఇట్స్ గోల్ ఇన్ ద ఇయర్ 1929. కాంగ్రెస్ పార్టీ 1885లో పుట్టినప్పటికీ మీకు తెలుసు లార్జెస్ట్ ద మెజారిటీ పార్టీ ఇన్ ఇండియా ఇన్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా టైంలో కాంగ్రెస్ పార్టీ. అందుకే మనం కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళలేదని చెప్పి ద బ్రిటిష్ పిఎం రామ్సే మెక్డొనాల్డ్ అప్సెట్ అవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇట్స్ ఎ పాపులర్ పార్టీ. సో ఈ పార్టీ ఏదైతే ఉందో ఇది 1885లో ఆవిర్భవించినప్పటికీ సో ఇనీషియల్గా కాంగ్రెస్ పార్టీ తాలూకా మెయిన్ ఉద్దేశం కంప్లీట్ ఇండిపెండెన్స్ కాదు. కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎప్పుడు, 1929లో. 1929. సో ఇది ఎక్కడ మనకి లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి. సో ఎవ్రీ ఇయర్ 1885 నుంచి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం డిసెంబర్లో ద కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ అనేది జరుగుతుంది. అది మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. అయితే ఇక్కడ 1929లో ఈ ఐఎన్సి యాన్యువల్ సెషన్ ఎక్కడ జరిగిందంటే లాహోర్లో జరిగింది. లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1929. సో ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ అనే రెజల్యూషన్ని తీసుకొచ్చి పాస్ చేయడం జరిగింది. పూర్ణ స్వరాజ్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో అంటే మనకి స్వరాజ్ అనేది మనం ఎక్స్ట్రీమిస్ట్ టైంలో చూస్తాం. స్వరాజ్ ఎక్స్ట్రీమిస్ట్ బాలగంగాధర్ తిలక్ వీళ్ళందరూ. సో అక్కడ ఈ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్, యాక్చువల్లీ మీనింగ్ స్వరాజ్ అంటే ఇండిపెండెన్స్. కాకపోతే ఈ ఎక్స్ట్రీమిస్ట్ టైం పీరియడ్ ఎప్పుడు 1905 నుంచి 1920 వరకు. 1905 నుంచి 1920 వరకు మీకు తెలుసు కదా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ మూమెంట్లో మనం 3 పేజెస్ చూస్తాం. ఒకటేంటి 1885 నుంచి 1905 వరకు మోడరేట్ పేజ్ అన్నాం మనం. 1905 నుంచి 1920 వరకు ఎక్స్ట్రీమిస్ట్ పేజ్ అన్నాం. 1920 నుంచి 1947 వరకు గాంధీయన్ ఫేజ్ అని చెప్పుకున్నాం. సో ఈ ఫేజ్లో చివరగా ఏం జరిగింది 1920 అంటే ఈ ప్రాంతంలో 1916-17 ప్రాంతంలో స్వరాజ్ అంటే మనకి ఒక డొమినియన్ స్టేటస్, అంటే మనలో మనం రూల్ చేసుకుంటాం కానీ బ్రిటిష్ వాళ్ళు మన పైన ఉంటారు. సో ఫర్ ద నేమ్ సేక్ అయినా వాళ్ళు ఉంటారు అనేది ఇక్కడ మనకి 1916-17లో
మనకి వచ్చినటువంటి విషయం. సో అందుకోసమే జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్, ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఈ నామమాత్రం కూడా ఉండదు అన్నది ఈ పూర్ణ స్వరాజ్. In 1947, Congress succeeded in achieving its goal, securing independence to India. Finally, Congress succeeded for getting independence. సో ఎప్పుడు 1947లో, అంటే 1929లో కంప్లీట్ ఇండిపెండెన్స్ ఆర్ పూర్ణ స్వరాజ్ అంటే 1947కి, అంటే ఆల్మోస్ట్ 1947 అంటే ఆల్మోస్ట్ 18 years తర్వాత, 1929, 30, 1947, 18 years తర్వాత, అంటే మనం ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ అన్నామో ఆ తర్వాత 18 ఏళ్ల తర్వాత మనం వి గాట్ ఇండిపెండెన్స్. సో ఇదొక విషయం. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఆన్ ద అదర్ హ్యాండ్ ద డిమాండ్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా. సో ఇంకోవైపు ఈ బ్రిటిష్ ఇండియాని డివిజన్ చేయాలి, ఇండియా పాకిస్తాన్గా అనేది ఒక కాన్సెప్ట్. అయితే ఈ ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1906, 1906లో స్టార్ట్ అయినటువంటి ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ. సో ఇది ఒక పక్క డివిజన్కి, సెపరేషన్కి ట్రై చేస్తూ ఉంది, ఎందుకంటే సపరేట్ ఇండిపెండెంట్ స్టేట్ కావాలని. ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం. ఒకవైపు ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తుంటే, ఇంకోవైపు అదర్ హ్యాండ్ ఏంటంటే ఈ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అవడం జరిగింది. ఇన్ 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్ ఫ్రమ్ కాశ్మీర్కు చెందినటువంటి ఉర్దూ పోయిట్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ ఇక్బాల్. సో ఆథర్ ఆఫ్ ది సాంగ్ సారే జహాస్ అచ్చా డిమాండెడ్ ది అటానమస్ స్టేట్ ఫర్ ది ముస్లిమాన్స్ విత్ ఇన్ ఇండియా. సో ఈ మొహమ్మద్ ఇక్బాల్ ఎవరైతే ఉన్నారో అతను ఈ డిమాండెడ్ ది అటానమస్ స్టేట్ ఫర్ ది ముస్లిం విత్ ఇన్ ఇండియా. ఇతను ఏంటంటే అటానమస్ స్టేట్ కావాలి సపరేట్గా ముస్లిమ్స్కి అని డిమాండ్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఈ 1930లో. అయితే దిస్ డిమాండ్ సోయిడ్ ద సీడ్స్ ఆఫ్ ది పాకిస్తాన్. ఈ డిమాండే ఈ పాకిస్తాన్ అనే సపరేట్ నేషన్కి విత్తనం వేసింది అని చెప్పొచ్చు. అండ్ మొహమ్మద్ ఇక్బాల్. సో ఈ మొహమ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ది స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ది పాకిస్తాన్గా పిలువబడడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను పాకిస్తాన్ అని చెప్పకపోయినా ఇతను ఒక సపరేట్ అటానమస్ స్టేట్ కావాలి ముస్లిమ్స్కి అని చెప్పడం జరిగింది. అయితే ఇన్ 1933 రహ్మత్ అలీ చౌదరి, 1933లో ఈ రహ్మత్ అలీ చౌదరి అనబడే ఒక వ్యక్తి, స్టూడెంట్ ఆఫ్ ది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఈ డిమాండెడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏ సోవరిన్ స్టేట్. ఒక సార్వభౌమత్వం కలిగిన, అంటే కంప్లీట్ అథారిటీ కలిగినటువంటి ముస్లిం మెజారిటీ ప్రావిన్స్ని ఇక్కడ ఇండియా నుంచి సపరేట్ చేసి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఈ కాయిన్ ద టర్మ్ పాకిస్తాన్. సో ఈ రహ్మత్ అలీ చౌదరి అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనే టర్మ్ కనుగొనడం జరిగింది. సో ఇక్కడ మహమ్మద్ ఇక్బాల్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తున్నాడు అంటే, మహమ్మద్ ఇక్బాల్ సపరేట్ అటానమస్ స్టేట్ కావాలి ముస్లిమ్స్కి అని చెప్పడం జరిగింది. కానీ ఆ స్టేట్ పేరు ఏందన్నది రహ్మత్ అలీ చౌదరి ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది, పాకిస్తాన్. అండ్ ఎనీవే అట్ లాస్ట్ ద రెజల్యూషన్ ఆఫ్ 2 nations was passed by the Muslim League at Lahore session in 1940. సో ఎలాగైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1885 నుంచి యాన్యువల్ సెషన్స్ జరుగుతున్నాయో, అలాగే ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి కూడా 1906 ముస్లిం లీగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎవ్రీ ఇయర్ యాన్యువల్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే 1940లో యాన్యువల్ సెషన్ ఎక్కడ జరిగింది అంటే లాహోర్లో జరిగింది. దేని యాన్యువల్ సెషన్? ముస్లిం లీగ్ యాన్యువల్ సెషన్.
ఈ లాహోర్ యాన్యువల్ సెషన్లో ముస్లిం లీగ్ 2 నేషన్స్ రెజల్యూషన్ వాజ్ పాస్డ్. 2 దేశాలు 2 నేషన్స్ అంటే ఈ బ్రిటిష్ ఇండియా దీన్ని 2గా డివైడ్ చేయాలి అని ఒక రెజల్యూషన్ పాస్ చేయడం కూడా జరిగింది. ఎవరు? ముస్లిం లీగ్. సో ఆ ఉన్న స్టేట్ ఏంటంటే డిమాండింగ్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్, డివైడింగ్ ఇండియా, ఇండియాని డివైడ్ చేసి సో పాకిస్తాన్ని క్రియేట్ చేయాలి అని. ఎస్, దీనికోసం సో ఇలా భారతదేశాన్ని, ఈ బ్రిటిష్ ఇండియాని ఎలా డివైడ్ చేయాలి, సో లేకపోతే డివైడ్ చేయాలా, డివైడ్ చేయకూడదా, సో కలిపే ఉంచాలా, ఏది లాభం ఏది నష్టం అనే దానికోసం సో కొన్ని ఫార్ములాస్ మనకున్నాయి. అవుట్ ఆఫ్ దట్ సో సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫార్ములాస్, మేజర్ ఈవెంట్స్ లీడ్ టు ది పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. సో ఏంది అవని మనం చూస్తే సిఆర్ ఫార్ములా 1944 మనకు తెలుసు. ఒక పక్క సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది 1939, 1945. ఇంకో పక్క భారతదేశ స్వతంత్రానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ భారతదేశంలో జరుగుతున్నాయి. ఎందుకంటే 1942 క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ ఇండియా మూమెంట్లో భారతదేశాన్ని పాల్గొమంటే సో భారతదేశం దాన్ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసి ఇండిపెండెన్స్ కోసం క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది అగైనెస్ట్ ది బ్రిటిషర్స్. ఎప్పుడు? మిడ్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ 1942. సో ఎలాగైతే క్విట్ ఇండియా మూమెంట్ని డిసెంబర్ 1942ని అంటే ఆగస్టులో స్టార్ట్ అయితే 1942 డిసెంబర్కి అణిచివేయడం జరిగింది, సప్రెస్ చేయడం. సో ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎలా మనం బ్రిటిష్ వార్ మీద ఫైట్ చేయాలి, ఎలా మనం ఇండిపెండెన్స్ తెచ్చుకోవాలి అనే దానికోసం మనకి ఇక్కడ సిఆర్ ఫార్ములా 1944, దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ 1945, వేవెల్ ప్లాన్ 1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, మౌంట్ బాటన్ ప్లాన్ 1947. ఇలా మనకి 5 ప్లాన్స్, ఇంపార్టెంట్ ప్లాన్స్ మనకి తయారు చేయడం అనేది జరిగింది. సో అవేంటి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం మనం. ఫస్ట్ చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా 1944, ఇది మనం చూద్దాం. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. సో సిఆర్ ఫార్ములా ఆర్ యూ కెన్ కాల్డ్ చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. సో ఈ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ రాజాజీ. రాజాజీ మనకి ఈ పక్క పిక్చర్లో మనం చూడొచ్చు, గాంధీజీ అండ్ చక్రవర్తుల రాజగోపాలాచారి. సో చక్రవర్తుల రాజగోపాలాచారి ఇతను మనం చూసినట్టయితే సో ఇతను 1942లో క్విట్ ఇండియా మూమెంట్కి అగైనెస్ట్గా ఐఎన్సీ నుంచి ఇతను క్విట్ అవ్వడం అనేది జరిగింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి. సో ఇతను క్విట్ ఇండియాకి ఆపోజిట్గా సో ఉండడం వల్ల ఐఎన్సీ నుంచి రిజైన్ చేయడం జరిగింది. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1959లో ఇతను ఒక పార్టీ కూడా స్టార్ట్ చేశారు, స్వతంత్ర పార్టీ. స్వతంత్ర పార్టీ. సో మీకు తెలుసు మనకి 1937 ఎలక్షన్లో మద్రాస్ ప్రావిన్స్కి ఇతను ప్రైమ్ మినిస్టర్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్గా మద్రాసుకున్నారు. హెడ్ ఆఫ్ ది స్టేట్ వాజ్ కాల్డ్ as ప్రైమ్ మినిస్టర్, ఐ టోల్డ్ యూ. Yes, anyway, the veteran Congress leader, realizing the necessity of a settlement between the Congress and the Muslim League for the attainment of independence. So, భారతదేశ స్వతంత్రాన్ని సంపాదించడంలో సో ఈ కాంగ్రెస్ అండ్ ముస్లిమ్స్ లీగ్స్ మధ్య ఒక సెటిల్మెంట్ తీసుకురావాలని ఇతను గమనించాడు ఒక కన్క్లూజన్కి. And he gave a formula which called for remaining united till independence. సో ఇదేంటంటే ఈ ఫార్ములా సో టిల్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఎలా, అండ్ ఆఫ్టర్ ద అటైన్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద మాస్ ఆఫ్ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ షల్ డిసైడ్ బై ప్లెబిసైట్ ద ఇష్యూ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఇండియా. సో ఇతను ఏం చెప్తున్నాడు అంటే ద కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ షుడ్ ఫైట్ టుగెదర్ ఫర్ ఫ్రీడమ్. ఇండిపెండెన్స్ వచ్చే వరకు, టిల్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు ద కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ షుడ్ ఫైట్ టుగెదర్ ఫర్ ఫ్రీడమ్. ఇద్దరూ కలిసి బ్రిటిష్ పైన ఫైట్ చేయాలి. ఎప్పుడు? టిల్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు.
ఓకే. సో ఫైట్ చేసి విల్ గెట్ ఇండిపెండెన్స్ వి వుడ్ గెట్ ఇండిపెండెన్స్ సాధించాలి. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ద రీజన్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా, నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఎక్కడ ప్రాబ్లం? ఈ రెండు చోట్లే కదా ఉంది, నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్. అంటే పంజాబ్ ప్రావిన్స్ వైపు, బెంగాల్ ప్రావిన్స్. సో ఈస్ట్ ఇండియా వేర్ ద హిందూ ముస్లిమ్స్ పాపులేషన్ ఈజ్ ఈక్వల్, ఎక్కడైతే హిందూ ముస్లిం పాపులేషన్ ఈక్వల్ ఉంటుందో ఈ ప్రాంతాలలో ఎక్కడైతే ఈక్వల్ ఉంటుందో అక్కడ ద ప్లెబిసైట్ షుడ్ బి కండక్టెడ్, ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. సో పాకిస్తాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది కాకుండా ఈ నార్త్ వెస్ట్లో, నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే ఈ ముస్లిం అండ్ హిందూ పాపులేషన్ ఈక్వల్గా ఉంటుందో ఆ ప్రాంతాల్లో ప్లెబిసైట్ కండక్ట్ చేసి ఆ ప్రాంతాలని పాకిస్తాన్లో కలపాలా, ఇండియాలో కలపాలా అనే దానికి ప్లెబిసైట్ కండక్ట్ చేస్తాం. ఆఫ్టర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్స్ బౌండరీ కమిషన్ షుడ్ బి అపాయింటెడ్. సో పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ నుంచి ఇండియాకి సో ఒక బౌండరీ కమిషన్ కూడా అపాయింట్ చేయడం జరగాలి. ఈ బౌండరీ కమిషన్ ఏంటి? సో ఎక్కడి వరకు పాకిస్తాన్, ఎక్కడి వరకు ఇండియా అని నార్త్ వెస్ట్లో, నార్త్ ఈస్ట్లో సో బౌండరీని డిమార్కేట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఏది? ఈ సిఆర్ ఫార్ములా. అంటే ఇండిపెండెన్స్, స్టిల్ ఇండిపెండెన్స్ అంటే ఇండిపెండెన్స్ వరకు ఏం చేయాలి, ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ ఏంటి అనేది క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఎస్, బట్ ఇన్ జూలై 1944 గాంధీజీ ప్రపోజ్డ్ టాక్స్ విత్ జిన్నా. గాంధీజీ దీని మీద మాట్లాడడానికి జిన్నాతో, గాంధీ ప్రపోజ్డ్ టాక్స్ విత్ జిన్నా ఆన్ ద బేస్ ఆఫ్ రాజగోపాలాచారి ఫార్ములా, but which indeed amounted to an acceptance of Pakistan demand, but Jinnah did not agree this proposal and Gandhi Jinnah talks in September 1944 broke down. సో ఇక్కడ పాకిస్తాన్ని యాక్సెప్ట్ చేసినప్పటికీ జిన్నా ఈ విషయంలో అతను ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయలేదు, నాట్ అగ్రీ. సో కాబట్టి జిన్నా గాంధీ టాక్స్ అని. అయితే ఇన్ గాంధీజీస్ వ్యూ the talks failed because of fundamental differences in perspectives. So ఏంటది? while he looked at separation as within the family and therefore prepared to retain some elements of partnership. సో ఇక్కడ మన గాంధీ వ్యూ మనం చూసుకున్నట్టయితే సెపరేషన్ అనేది ఏం జరగాలి అంటే ఫస్ట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి సపరేషన్ జరగాలి ఫ్యామిలీ, అండ్ therefore prepared to retain some elements partnership. కొన్ని విషయాలు లైక్ కమ్యూనికేషన్, డిఫెన్స్ ఇలాంటి విషయాలు సో పార్ట్నర్షిప్గా కలిపి ఉండాలి. జిన్నా వాంటెడ్ కంప్లీట్ డిజల్యూషన్ విత్ సోవర్నిటీ. జిన్నా ఇలా ఉండొద్దు, కంప్లీట్ సోవర్నిటీ, సార్వభౌమత్వం, ఎవరి ప్రమేయం ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఏమైందంటే ఈ గాంధీ జిన్నా టాక్స్ అనేవి ఫెయిల్ అవ్వడం జరిగింది. అంటే ఈ ప్లెబిసైట్ కండక్ట్ చేసినప్పుడు కూడా సో ఎక్కడైతే ఈ ముస్లిం మెజారిటీ ఈ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో ముస్లిం మెజారిటీ ఈ నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే ఈ హిందూ ముస్లిం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారో ఆ ఏరియాలో ఓన్లీ ముస్లిమ్స్ ఓటింగ్ చేస్తారు అని చెప్పడం కూడా జిన్నా చెప్పడం జరిగింది. సో హిందూ ముస్లిమ్స్ కాకుండా. సో ఇది ఇక్కడ దీనికి రీజన్గా మనం చెప్పొచ్చు. ఇకపోతే నెక్స్ట్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. సో అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్. సో ఎవరు దేశాయ్? బులాబాయ్ దేశాయ్. సో ఈ వాజ్ ఎ కాంగ్రెస్ లీడర్, వన్ ఆఫ్ ది కాంగ్రెస్ లీడర్, అండ్ లియాఖత్ అలీ ఖాన్ సో ద ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ ది ముస్లిం లీగ్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ 1940-45 ఈ మధ్యలో జరుగుతున్నటువంటి పొలిటికల్ విషయాలు చూసుకొని దీని నుంచి ఒక వే కనిపెట్టాలని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడ పక్కన మనం బులాబాయ్ దేశాయ్ని చూడొచ్చు మనం. అకార్డింగ్ టు దిస్ ఫ్యాక్ట్ అంటే ఈ దేశాయ్ లియాఖత్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్ట్ ప్రకారం బోత్ పార్టీ షుడ్ ఫార్మ్ ఏ కోయిలేషన్ గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. సెంటర్లో ఈ రెండు పార్టీలు కలిపి కోయిలేషన్ గవర్నమెంట్ని ముందు ఏర్పాటు చేయాలి. ఎప్పుడు? 1945. సో ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకోవాలనేది ఒక పాయింట్. అయితే పర్టికులర్లీ బులాబాయ్ దేశాయ్ ద లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్
and Liaquat Ali Khan, so the important leader of the de facto leader of the Muslim League, said to be working in close harmony. వీళ్ళిద్దరు ఏం చెప్పారంటే కలిసి సో మనం దీనిపైన వర్క్ చేయాలి అని చెప్పడం జరిగింది. అయితే మనం చూసినట్టయితే ఇలా వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అంటే ఒక ముస్లిం హిందూ ఈ ముస్లిం లీగ్ అండ్ ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసి పనిచేసి కోలేస్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే బట్ ఎనీవే దేశాయ్ మెట్ సర్ ఈవెన్ జెన్కిన్స్. సో ఎవరు ఇతనంటే ప్రైవేట్ సెక్రటరీ టు ద వైస్రాయ్. సో ఇప్పుడు ఈ 13th జనవరి అండ్ 20th జనవరి 1945 ఇతను మీట్ అవ్వడం జరిగింది. సో దిస్ మీటింగ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ద దేశాయ్ అండ్ వైస్రాయ్, and the terms of what later came to be known as Desai Liaquat Pact were convened to the Viceroy in this meeting. ఈ మీటింగ్లో ఈ దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్లో ఏమైతే ఉన్నాయి విషయాలంటే మేము వెళ్ళి ఇలా సెంట్రల్ ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనే విషయాన్ని వైస్రాయ్కి తెలియచేయడం జరిగింది. బట్ బై కన్సిడరింగ్ ద లీగ్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ and making an effort to give equal representation to Muslims along with the Hindu majority. ఇక్కడ ఏంటంటే సో రిప్రజెంటేషన్ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ముస్లిమ్స్కి అలాంగ్ విత్ ద హిందూ. అండ్ దేశాయ్ ట్రైడ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఐడియల్ ఇండియన్ అలయన్స్ విచ్ విల్ బ్రింగ్ ఇండిపెండెన్స్ ఫాస్టర్ యాజ్ వెల్ యాజ్ అండ్ ద క్విట్ ఇండియా మూమెంట్. సో ఇతను ఏం చెప్తున్నారంటే ఒక ఐడియల్ ఇండియన్ అలయన్స్ అనేది జరగడం ద్వారా జరిగితే సో మనం అంత తొందరలోనే ఇండిపెండెన్స్ వస్తుంది సో అని ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయిపోయిన వెంటనే తొందరలోనే వస్తుందని చేయడం. బట్ హౌఎవర్ ఇట్ వాజ్ నెవర్ ఫార్మల్లీ ఎండోర్స్డ్ ఎయిదర్ బై ది కాంగ్రెస్ ఆర్ ది ముస్లిం లీగ్. ఆఫ్టర్ ది లార్డ్ లిన్ లిత్గో తర్వాత వచ్చినటువంటి ద నెక్స్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా వెవెల్. See this, in October 1943, the British government decided to replace Lord Linlithgow with Lord Wavell as the Viceroy of India. మీరు పక్క పిక్చర్లో లార్డ్ వేవెల్ని చూడొచ్చు. సో ఇతను లార్డ్ లిన్లిత్గో ఉండే టైంలో ఇతను ఎవరంటే సో బిఫోర్ అజ్యూమింగ్ ది చార్జ్ వేవెల్ వర్క్డ్ యాజ్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీకి ఇతను చీఫ్గా ఉండేవాడు. అండ్ థస్ యాడ్ ఎ క్వైట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇండియన్ సిచ్యువేషన్. సో కాబట్టి ఇతనికి భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల పైన పట్టుంది. సో రైట్ ఆఫ్టర్ అజ్యూమింగ్ చార్జ్ యాజ్ వైస్రాయ్, సో వైస్రాయ్గా ఇతను చార్జ్ తీసుకున్న తర్వాత వేవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వాజ్ టు ప్రజెంట్ ఏ ఫార్ములా ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రాబ్లమ్ విచ్ వాజ్ యాక్సెప్టబుల్ ఫర్ బోత్ ద కాంగ్రెస్ అండ్ ది ముస్లిం లీగ్. సో అతని ముందున్నటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే సో ఇక్కడ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఈ రెండు యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక సొల్యూషన్ని తీసుకురావడమే, ఒక ఫార్ములా ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ ప్రాబ్లం. సో ఇండియాకున్న ప్రాబ్లానికి. సో అయితే అప్పుడు 1945 జనరల్గా మనం చూసుకున్నట్టయితే సెకండ్ వరల్డ్ వార్ రన్ అవుతుంది 1945లో. సో ఇక్కడ ఏంటంటే వేవెల్ ఏంటంటే కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి భారతీయుల నుంచి ఇండియన్ సపోర్ట్ కోరాలి అని ఇక్కడ అతను ఫిక్స్ అయ్యాడు. దేనికి? సెకండ్ వరల్డ్ వార్కి. అయితే ఇందులో మనం చూసుకుంటే వేవెల్ ప్లాన్ ఏదైతే ఉందో దట్ వాస్ కామన్లీ నోన్ యాజ్ వేవెల్ ప్లాన్ ప్రజెంటెడ్ ది ఫాలోయింగ్ ప్రపోజల్స్. ఈ వేవెల్ ప్లాన్లో కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. ఏంటని మనం చూస్తే ఇఫ్ ఆల్ ద ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వుడ్ హెల్ప్ ద బ్రిటిష్ ఇన్ ద వార్, సెకండ్ వరల్డ్ వార్లో అన్ని పొలిటికల్ పార్టీసు సపోర్ట్ చేస్తే దెన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ వుడ్ ఇంట్రడ్యూస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద వార్. సో భారతదేశంలో కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ ద వార్ అని చెప్పడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా మనం చూస్తే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వుడ్ బి ఇమీడియట్లీ రీకాన్స్టిట్యూటెడ్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్. సో ద ఫస్ట్ పాయింట్ మనం ఇందులో చూసుకున్నట్టయితే వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వుడ్ బి ఇమీడియట్లీ రీకాన్స్టిట్యూటెడ్, వెంటనే రీకాన్స్టిట్యూట్ చేస్తాం. అండ్ నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ వుడ్ బి ఇంక్రీజ్డ్.
నెంబర్ ఆఫ్ అందులో ఉండే ఇండియన్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేస్తాం. జనరల్గా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మెంబర్స్ ఉంటారు. 14 మెంబర్స్. సో ఎక్సెప్ట్ వైస్రాయ్ 14 మెంబర్స్ ఆర్ యూ కెన్ కాల్ ఎస్ 14 మినిస్ట్రీస్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 14, 13 వుడ్ బి ఇండియన్స్. అతను 13 మంది ఇండియన్స్గా ప్రకటించడం జరిగింది. అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వైస్రాయ్ ఇంకొక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ ఇండియన్సే. అయితే సో ఈ వైస్రాయ్ అన్న వ్యక్తి మనం తెలుసు. ఇంకొకరు ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్. అంటే డిఫెన్స్ మినిస్టర్ ఆ డిఫెన్స్ ఒకటి అతని అండర్లో ఉంటుంది, బ్రిటిష్ అండర్లో. రిమైనింగ్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇండియన్స్ అండర్లో ఉంటాయి. చూడండి, అంటే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వైస్రాయ్ ప్లస్ 14 మెంబర్స్ ఉంటే అందులో 13 మెంబర్స్ ఇండియన్స్. ఓన్లీ ఒక్క మెంబరే వాళ్ళ అండర్లో ఉంటారు, ఒక వ్యక్తి వైస్రాయ్. ఇన్ దట్ కౌన్సిల్ దేర్ వుడ్ బి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. సో ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఈ 13 మందిలో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంటుంది హిందూస్కి ముస్లిమ్స్కి అని చెప్పడం జరిగింది. అంటే ఈక్వల్ అంటే 13లో ఎంత? 6 + 6 ఇంకా మనం 7 వేలం 14 అయిపోతుంది. 6 ముస్లిమ్స్ అమాంగ్ ది 13 ఇండియన్ మెంబర్స్. అంటే ముస్లిం పాపులేషన్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ సో హాఫ్ ముస్లిమ్స్కి ఇవ్వడం జరిగింది. హాఫ్ అంటే 6, అరౌండ్ హాఫ్ 6. సో అవుట్ ఆఫ్ 13 ఇండియన్ మెంబర్స్ 6 వర్ ముస్లిమ్స్. అయితే ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఎక్సెప్ట్ ది వైస్రాయ్ అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్ వుడ్ బి ఇండియన్స్. అంటే కమాండర్ ఇన్ చీఫ్ డిఫెన్స్ అండ్ వైస్రాయ్ తప్ప మిగతా వాళ్ళందరూ ఇండియన్సే. బట్ వీటో పవర్ వాజ్ వెస్టెడ్ ఇన్ ది వైస్రాయ్. వీటో పవర్ ఎవరి అండర్లో ఉంటుంది? వైస్రాయ్ అండర్లో ఉంటుంది. సో ఇది ఇలా. అయితే ఇఫ్ దిస్ ప్లాన్ ఈజ్ అప్రూవ్డ్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్, ఈ ప్లాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే గనక దెన్ ద సేమ్ టైప్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీస్ కంప్రైజింగ్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్ వుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఆల్ ద ప్రావిన్సెస్. దీన్నే అన్ని ప్రావిన్సెస్లోని చేపట్టొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఇది యాక్సెప్ట్ చేస్తే. సో కాబట్టి ఇది వేవెల్ ప్లాన్. ఈ వేవెల్ ప్లాన్ని డిస్కస్ చేయడానికి వేవెల్ అనే వ్యక్తి June 25, 1945న సిమ్లాలో కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సిమ్లా. సో సిమ్లా ఈజ్ ఏ సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సిమ్లా సమ్మర్ క్యాపిటల్. సో సిమ్లాలో ఈ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో అందరు లీడర్స్ని పిలిపించి సో సిమ్లాకి రప్పించి, జూన్ అంటే ఎండాకాలం కాబట్టి ఎండలు బాగుంటాయి కాబట్టి, సిమ్లాలో చలిగా ఉంటుంది కాబట్టి కూల్గా ఉంటుంది కాబట్టి సిమ్లాలో సో వేవెల్ ఈ మీటింగ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ప్లాన్ అంతా బాగుంది. 14కి 13 ఇండియన్స్, 6 ముస్లిమ్స్, తర్వాత నెక్స్ట్ డిఫెన్స్ ఒకటే వాళ్ళ చేతిలో ఉంటుంది, వీటో పవర్ వైస్రాయ్ చేతిలో ఉంటుంది. ప్లాన్ అప్రూవ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్లో అప్రూవ్ అయితే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అవుతుంది. సో కానీ ఇక్కడ వచ్చినటువంటి చిన్న ప్రాబ్లం అంటే జిన్నా సెట్ దట్ ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ ది ముస్లిం లీగ్ బీ ద ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 ముస్లిమ్స్ అన్నారు కదా, అవుట్ ఆఫ్ 13 ఇండియన్ మెంబర్స్ 6 ముస్లిమ్స్ అన్నారు కదా, ఈ 6 ఫ్రమ్ ది ముస్లిం లీగ్ అని చెప్పడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కూడా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు. కానీ జిన్నా ఏమంటాడంటే ఈ ముస్లిమ్స్ ఓన్లీ ముస్లిం లీగ్ నుంచి మాత్రమే తీసుకోవాలి, ముస్లిం లీగ్ నుంచి మాత్రం తీసుకోవాలి, అంతేగాని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్న ముస్లిమ్స్ కానీ వేరే పార్టీలు ఉన్న వాళ్ళు కానీ కాదు. సో ఇలా చెప్పడం జరిగింది. సో ఇట్ వాజ్ అపోజ్డ్ బై కాంగ్రెస్. దీన్ని కాంగ్రెస్ అపోజ్ చేసింది. సో 6 ముస్లిమ్స్ అంటే ఎక్కడి నుంచైనా 6 ముస్లిమ్స్ కానీ ఓన్లీ ముస్లిం లీగ్ నుంచి అన్నట్టు కాదు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా వేవెల్ ప్లాన్ అనేది ఇక్కడ ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లాన్ ఈజ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946. సో వేవెల్ ప్లాన్ అనేది ఫెయిల్ అయిన తర్వాత సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది నెక్స్ట్ ప్లాన్ మనకి. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎప్పుడు? 1946. అంటే 1945 వేవెల్ ప్లాన్ చేసేటప్పుడు వేవెల్ ప్లాన్
అప్పుడు మనకి ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది ఇంకా ఎండ్ అవ్వలేదు. సో అందుకే వెవెల్ ఏంటంటే ఈ వెవెల్ ప్లాన్లో ఇచ్చే ఆఫర్స్ మనకి సెకండ్ వరల్డ్ వార్లో భారతీయులు సపోర్ట్ చేయాలని. కానీ 1946కి వచ్చేసరికి సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిపోయింది. కానీ ఈ సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరస్ట్ కండిషన్స్కి వెళ్ళిపోయాయి. అంటే ఆర్థికంగా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, లేకపోతే ఆస్తుల పరంగా కానీ చాలా వరకు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఉండే. సో ఈవెన్ బ్రిటిష్, ఇంగ్లాండ్ వాళ్ళ కాలనీస్ని రన్ చేసే పరిస్థితి లేదు. సో కాలనీస్లో అడ్మినిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈ కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు ఇండిపెండెన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయారు. సో ఆ బేస్ మీద అప్పటి ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అట్లీ సో క్యాబినెట్ మెంబర్స్తో కూడినటువంటి ఒక బృందాన్ని భారతదేశం పంపించడం జరిగింది. In 1946, the cabinet mission arrived in India to find a mutually agreed solution of the Indian problem. ఇండియాలో ఉండే ప్రాబ్లం ఏదైతే ఉందో సో దాంట్లో దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి ఈ క్యాబినెట్ మిషన్ అనేది 1946లో భారతదేశానికి రావడం జరిగింది. ఈ పక్కన మనం చూస్తే క్యాబినెట్ మిషన్ ప్లాన్తో టాక్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. అయితే ద మిషన్ హెల్డ్ టాక్స్ విత్ ద లీడర్స్ ఆఫ్ ది ప్రామినెంట్ పొలిటికల్ పార్టీస్ అండ్ దెన్ ప్రపోజ్డ్ ఇట్స్ ప్లాన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఫెడరల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటంటే సో భారతదేశంలో ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ మెంబర్స్తో మాట్లాడి ఫెడరల్ గవర్నమెంట్ని భారతదేశంలో స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ భారతదేశంలో ఉండే 11 ప్రావిన్సెస్ అండ్ 563 ప్రిన్సిపల్ స్టేట్స్తో కలిపి ఒక ఫెడరల్ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి. ఇనీషియల్లీ ద ప్లాన్ వాజ్ క్రిటిసైజ్డ్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్ బట్ లేటర్ ఆల్ గేవ్ దేర్ కన్సెంట్ టు ఇట్. ఫస్ట్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది అన్ని పొలిటికల్, కానీ తర్వాత వీళ్ళ కన్సెంట్స్ ఏంటి అంటే ఈ పొలిటికల్ పార్టీస్ తాలూకా ఇబ్బంది ఏంటి, లేకపోతే వాళ్ళకి ఇంకేం కావాలి, అందులో ఏం మార్పులు చేయాలని తర్వాత చెప్పడం జరిగింది. సో ఆన్ 19th February బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ in the House of Commons announced the decision to dispatch the cabinet mission. సో ఇతను హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, మనం క్యాబినెట్ మిషన్ని డిస్పాచ్ చేస్తున్నాం అంటే పంపిస్తున్నాం ఇండియాకి అని చెప్పడం. ద క్యాబినెట్ మిషన్ టు ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 3 బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్స్. సో ఇందులో 3 బ్రిటిష్ క్యాబినెట్ మెంబర్స్ ఉన్నారు. ఏది ఈ క్యాబినెట్ మిషన్లో ఎవరన్నా వాళ్ళు చూస్తే లార్డ్ పెతిక్ లారెన్స్. సో ఇతను సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఇన్ లండన్, లార్డ్ పెతిక్ లారెన్స్. యాక్చువల్లీ ఈ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ది క్యాబినెట్ మిషన్. అండ్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్, నెక్స్ట్ పర్సనాలిటీ క్రిప్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ ట్రేడ్. ఇతను బోర్డ్ ఆఫ్ ట్రేడ్కి ప్రెసిడెంట్. అండ్ అలెగ్జాండర్, ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ, ఏవి అలెగ్జాండర్. సో ఇలాంటి 3 ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ని పంపించడం అనేది జరిగింది. సో ఎలాగైనా మీరు ఇండియాకి స్వతంత్రం ఇచ్చేసి రండి అని చెప్పి. ద క్యాబినెట్ మిషన్ వాజ్ హెడెడ్ బై లార్డ్ పెతిక్ లారెన్స్. ఐ టోల్డ్ యూ ద చైర్మన్ వాజ్ ది లార్డ్ పెతిక్ లారెన్స్. ద మిషన్ వాజ్ సెంట్ టు ఇండియా టు నెగోషియేట్ విత్ ది ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ నేషనల్ గవర్నమెంట్ అండ్ టు సెట్ ఇన్ టు మోషన్ ఏ మెషినరీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో పవర్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం. అయితే ఇందులో ముఖ్యంగా మనం ఏంటంటే 2 నేషన్ థియరీ ఏదైతే ఉందో, 2 నేషన్ థియరీ ఉందో దీన్ని ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది. 2 నేషన్ థియరీ అంటే ఇండియా, పాకిస్తాన్. సో అంటే కంప్లీట్లీ పాకిస్తాన్, రిజెక్షన్ ఆఫ్ డిమాండ్ ఫర్ పాకిస్తాన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. ద క్యాబినెట్ మిషన్ వాజ్ కన్విన్స్డ్ దట్ పాకిస్తాన్ వాజ్ నాట్ వయబుల్. ఇది అయ్యే పని కాదు, ఎందుకంటే అండ్ దట్ ద మైనారిటీస్ అటానమీ మస్ట్ సమ్హౌ బీ సేఫ్ గార్డెడ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ యునైటెడ్ ఇండియా. సో ఈ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అటానమీ, వీళ్ళ స్వయం ప్రతిపత్తి అనేది సో విత్ ఇన్ ఇండియాలోనే కాపాడబడుతుంది. సో సేఫ్ గార్డెడ్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ యునైటెడ్ ఇండియా. సో యునైటెడ్ ఇండియా తయారు చేసి అందులోనే కొన్ని సేఫ్ గార్డ్స్ కల్పిద్దాం
అని చెప్తున్నాను. సో ద మేజర్ రీజన్స్ బిహైండ్ ద రిజెక్షన్ ఆఫ్ డిమాండ్ ఫర్ పాకిస్తాన్ ఇన్వాల్వ్డ్. సో అసలు ఏంటి వాళ్ళు ఎందుకు ఈ డిమాండ్ని, పాకిస్తాన్ అనే డిమాండ్ని వాళ్ళు రిజెక్ట్ చేయడానికి సో మేజర్ కారణాలు ఏంటంటే ద పాకిస్తాన్ సో ఫార్మ్డ్ would include a large population of non-Muslims, 38% in the northwest and 48% in the northeast. ఏదైతే మనం పాకిస్తాన్ అని పిలబడుతుందో చేద్దామని అనుకుంటున్నారో అక్కడ కూడా నార్త్ వెస్ట్ ప్రాంతంలో 38% నాన్ ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ నార్త్ ఈస్ట్ అని ఏదైతే పాకిస్తాన్ ప్రాంతంగా చేయాలనుకుంటున్నారో అక్కడ 48% నాన్ ముస్లిమ్స్ ఉండడం అనేది జరిగింది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పాకిస్తాన్ సో ఫార్మ్డ్ వుడ్ ఇన్క్లూడ్ దోస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది పంజాబ్, బెంగాల్ అండ్ అస్సాం. సో ఏ ప్రాంతాలు అయితే ఇన్క్లూడ్ ఇన్ విచ్ నాన్ ముస్లిం పాపులేషన్ వాజ్ ప్రిడామినెంట్. ఈ ప్రాంతాల్లో నాన్ ముస్లిమ్స్ పాపులేషన్ ప్రిడామినెంట్గా కనబడుతుంది. వెస్ట్ వైపు ఏమో పంజాబ్ ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి అడ్మినిస్ట్రేషన్ చేయాలనేది కూడా ఇబ్బందిగా కలుగుతుంది. And see this communication between western and eastern parts of Pakistan, the problem, it's a problem. ఇది కూడా the division of the armed forces on communal lines would be dangerous. సో ఈ ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతున్నాయో వీటిని కూడా కమ్యూనల్ లైన్స్లో డివిజన్ చేయాల్సి వస్తుంది. అది ఇబ్బందికరంగా ఉంటుంది, అది డేంజరస్, అలా చేయకూడదు అని చెప్పి ఇంకొక పాయింట్. ఇలా 5 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఎవరు? క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఎందుకు వాళ్ళు 2 నేషన్ థియరీని రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. అంతేకాకుండా ఈ ముస్లిం లీగ్ని సాటిస్ఫై చేయడం కోసం సో ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ని 3 గ్రూపులుగా డివైడ్ చేయడం కూడా జరిగింది. ద ఎగ్జిస్టింగ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ వర్ ప్రపోజ్డ్ టు బి గ్రూప్డ్ ఇంటూ 3 సెక్షన్స్ విచ్ వుడ్ మీట్ సపరేట్లీ టు డిసైడ్ ఆన్ గ్రూప్ కాన్స్టిట్యూషన్స్. సో ఏం చెప్పారంటే ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్సెస్, సో అవి గ్రూప్గా ఫామ్ అయ్యి 3 సెక్షన్స్గా చేయడం జరిగింది. సో విచ్ వుడ్ మీట్ సపరేట్లీ టు డిసైడ్ ఆన్ గ్రూప్ కాన్స్టిట్యూషన్స్. ఇవి సపరేట్గా వాటి గ్రూప్ కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోవచ్చు అని. సో సెక్షన్ ఏలో ఏంటంటే ఇందులో ముస్లిం అనేది మైనారిటీగా ఉంటాయి, ముస్లిం మైనారిటీ ప్రావిన్సెస్, ఆర్ యూ కెన్ కాల్డ్ as హిందూ మెజారిటీ ప్రావిన్సెస్. ఈ సెక్షన్ ఏ ఏంటంటే ఇట్స్ కంప్రైజింగ్ ఆఫ్ మద్రాస్ ప్రావిన్స్, అంటే ముస్లిమ్స్ తక్కువగా ఉండేది, బాంబే, ఉత్తరప్రదేశ్, బీహార్, సెంట్రల్ ప్రావిన్స్, ఒరిస్సా, ఇవి ముస్లిం మైనారిటీ ప్రావిన్సెస్. ఇది సెక్షన్ ఏగా పిలవడం జరిగింది. సెక్షన్ బి కన్సిస్టింగ్ ఆఫ్ పంజాబ్, ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అండ్ సింధ్. ఎందుకంటే ఇవేవైతే ఉన్నాయో ఈ సెక్షన్స్ ఇవి విచ్ వుడ్ మీట్ సపరేట్లీ టు డిసైడ్ ఆన్ గ్రూప్ కాన్స్టిట్యూషన్స్. సో లేదా అందరూ కలిసి ఒకటే కాన్స్టిట్యూషన్ అనేసరికి ఏమవుతుంది, ఇది సో ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయాలన్న పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి ఆల్రెడీ పాకిస్తాన్ అనేది రిజెక్ట్ చేయబడింది. సో ఇది కూడా అయితే ఇటు నుంచి యాక్సెప్టెన్సీ ఉండదన్న విషయం తెలుసు. సో నెక్స్ట్ సెక్షన్ సి కంప్రైజింగ్ బెంగాల్ అండ్ అస్సాం. సో ఈ ప్రాంతాల్లో మనకి ఇవి కూడా స్లైట్లీ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్, ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్. సో ఇలా 3 సెక్షన్స్లుగా వీటిని డివిజన్ చేయడం అనేది జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కదా, ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ టు బి 389 మెంబర్స్, 389 మెంబర్స్ బాడీ విత్ ప్రావిన్షియల్ అసెంబ్లీస్ సెండింగ్ 292 అండ్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ సెండింగ్ 4 అండ్ ప్రిన్స్లీ స్టేట్ సెండింగ్ 193. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఇందులో మొత్తంగా ఎంతమంది ఉండాలి? 389 మెంబర్స్. సో ఇందులో 292 ప్రావిన్సెస్ నుంచి, 93 ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి, 4 ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ నుంచి పంపించడం జరుగుతుంది. ద ప్రావిన్సెస్ వర్ టు బి రిప్రజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ద అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ 1 to 1 million ఆఫ్ దేర్ పాపులేషన్. 1 to 1 million, 1 మిలియన్కి ఒకరి కింద సో ఈ ప్రావిన్సెస్ నుంచి
ప్రావిన్సెస్ నుంచి అపాయింట్ చేయడం అనేది జరిగింది, రిప్రజెంట్ చేయడం అనేది జరిగింది. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్సెస్ వర్ టు బి ఎలెక్టెడ్ బై ఈచ్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కమ్యూనిటీ వైజ్ త్రూ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ఎ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఎలా ఈ రిప్రజెంటేటివ్స్ బ్రిటిష్ ఇండియన్ ప్రావిన్స్ నుంచి వస్తారు అంటే, సో త్రూ ఏ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ఏ సింగిల్ ట్రాన్స్ఫర్ ఓటు బదిలీ పద్ధతి ద్వారా వీళ్ళని ఎలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సీట్స్ అలాటెడ్ టు ఈచ్ ప్రావిన్స్ వర్ టు బి డివైడెడ్ బిట్వీన్ ద వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ ఇన్ ద ప్రావిన్స్. సో ఎలా అలాట్ చేస్తారు? సో పాపులేషన్ బేసిస్, వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. సో ఏ ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంది, దాని బేస్ మీద నుంచి సీట్స్ అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. ద క్యాబినెట్ మిషన్ రికగ్నైజ్డ్ ఓన్లీ 3 కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఏంటవి? జనరల్ ఒకటి, ముస్లిమ్స్ ఒకటి, సిఖ్స్ ఒకటి. 3 కమ్యూనిటీస్. అంటే కమ్యూనిటీస్కి ఎలా అలొకేట్ చేస్తారని మనం చెప్పాం కదా. సో పాపులేషన్ బేస్డ్ మీద. సో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయన్నారు వాళ్ళు? జనరల్, ముస్లిమ్స్ అండ్ సిఖ్స్. ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ రిప్రజెంటెడ్ బై ది ప్రిన్స్లీ స్టేట్స్. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏదైతే ఉందో అది పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ రిప్రజెంటెడ్ బై ది ప్రిన్స్లీ స్టేట్స్. ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో అంటే నవాబ్స్ ఎక్కడైతే రూల్ చేస్తున్నారో, ప్రావిన్సెస్ కాకుండా మిగతా ప్రిన్స్ స్టేట్లో, సో కొంతమంది ఎలెక్టెడ్, కొంతమంది రిప్రజెంటెడ్. సో కొంతమంది ఎలెక్ట్ చేస్తారు, కొంతమందిని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఫ్రమ్ గ్రూప్స్ ఏ, బి అండ్ సి వర్ టు సిట్ సపరేట్లీ టు డిసైడ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ప్రావిన్సెస్. సో ఈ గ్రూప్స్ ఏవైతే ఏ, బి, సి అని మనం చెప్పుకున్నాం, ఇవి సపరేట్లీ డిసైడ్ చేస్తాయి కాన్స్టిట్యూషన్స్, ప్రావిన్సెస్లో ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉండాలండి. అండ్ ఇఫ్ పాసిబుల్ ఫర్ ద గ్రూప్స్ ఆల్సో. సో గ్రూప్గా చేస్తాయి, అలాగే ప్రావిన్స్ పరంగా కూడా చేస్తాయి. ప్రావిన్స్ పరంగా చూస్తే పాసిబుల్ అయితే గ్రూప్స్గా కూడా చేయొచ్చు. దెన్ ద హోల్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, ఆల్ ద 3 సెక్షన్స్ ఏ, బి, సి కంబైన్డ్ వుడ్ షిట్ టుగెదర్ టు ఫార్ములేట్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్. 3 కూర్చొని ఒక యూనియన్ కాన్స్టిట్యూషన్ని తయారు చేస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఇకపోతే ఫెడరేషన్, ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఫెడరేషన్ని, ఇక్కడ ఫెడరల్ స్ట్రక్చర్, ఇండియాకి ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలని చెప్పడం జరిగింది. ద క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఎన్విసేజ్డ్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్ ఫర్ ఇండియా. సో ఇందులో మనకి ఏంటంటే 3 టైర్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వాజ్ ప్రపోజ్డ్ ఎట్ ప్రొవిన్షియల్ లెవెల్, సెక్షన్ లెవెల్ అండ్ యూనియన్ లెవెల్. ప్రొవిన్షియల్ లెవెల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అండ్ సెక్షన్ లెవెల్ ఉంటుంది, అండ్ యూనియన్ లెవెల్స్ ఉంటుంది. The mission proposed a common center which would control defense, communication and external affairs. సో ఇలా 3గా ఉన్నప్పటికీ ఒక కామన్ సెంటర్ అనేది ఉంటుంది. దేనికి? డిఫెన్స్, కమ్యూనికేషన్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఇవన్నీ కలిపి సెంటర్ అండర్లోనే ఉండడం జరుగుతాయి. ప్రావిన్సెస్ వర్ టు హ్యావ్ ఫుల్ అటానమీ. ప్రావిన్సెస్కి ఫుల్ అటానమీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ రెసిడరీ పవర్స్ షుడ్ వెస్ట్ ఇన్ ద ప్రావిన్సెస్. ప్రావిన్సెస్లోనే అన్ని రెసిడరీ పవర్స్ ఉండడం కూడా జరుగుతుంది. సో దీని తర్వాత మనం ఈ క్యాబినెట్ మిషన్లో మనం చూసుకున్నట్టయితే, సో ఇన్ సెప్టెంబర్ 1946 ద కాంగ్రెస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఎట్ ద సెంటర్. సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇంటర్మ్ గవర్నమెంట్ని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. సో దీని బేస్ మీద కాంగ్రెస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్ ఎట్ ది సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ద లీగ్ రిఫ్యూజ్ టు బి అపార్ట్ ఇట్. ముస్లిం లీగ్ సెలబ్రేటెడ్ దిస్ డే యాజ్ డైరెక్ట్ యాక్షన్ డే ఆన్ 16th August 1946 టు అటైన్ పాకిస్తాన్. సో ముస్లిం లీగ్ ఏమందంటే దీన్ని రిఫ్యూజ్ చేయడం జరిగింది, అందులో పార్ట్గా ఉండడానికి రిఫ్యూజ్ చేయడం జరిగింది. చేసి ముస్లిం లీగ్ సెలబ్రేట్ దిస్ డే యాజ్ డైరెక్ట్ యాక్షన్ డే 16th August 1946 16th August 1946 టు అటైన్ పాకిస్తాన్. సో ఏంది పాకిస్తాన్ కావాలి అని చెప్పి ఈ డైరెక్ట్ యాక్షన్ డేని 16 August 1946ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పాకిస్తాన్ వచ్చేవరకు ఈ డైరెక్ట్ యాక్షన్ డే అనేది జరుగుతుంది, అంటే డైరెక్ట్గా యాక్షనే. సో దీని ద్వారా ఏమైంది, చాలా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. వైడ్ స్ప్రెడ్ కమ్యూనల్ రియోట్స్ స్టార్ట్ అయ్యి ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా.
ముఖ్యంగా బెంగాల్, పంజాబ్ ఈ ప్రాంతంలో. సో థౌజండ్స్ వర్ కిల్డ్ ఇన్ ద రియోట్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ బికేమ్ హోమ్లెస్. చాలామంది ఇల్లు లేకుండా, వస్తు లేకుండా, చాలామంది చంపుకోవడం, హిందూ ముస్లిమ్స్ చంపుకోవడం జరిగింది. ఎప్పుడు ఈ డైరెక్ట్ యాక్షన్ డే ఎప్పుడు ప్రకటించారు అప్పుడు. సో ఇన్ ద మీన్ టైం లా చేయడం అనేది జరిగింది. సో ఇలా జరుగుతున్నప్పటికీ ఇక్కడ గవర్నమెంట్ అయితే ఈ ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇనీషియల్గా గవర్నమెంట్లో జాయిన్ అవ్వడానికి ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయలేదు, కానీ తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ముస్లిం లీగ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో చేస్తే ఏమైందంటే ఇందులో 9 మినిస్టర్స్ ఏమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, 5 మినిస్టర్స్ ఏమో ముస్లిం లీగ్కి ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి వేవెల్ ప్లాన్లో డిఫెన్స్ బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉండే అక్కడ 13 మినిస్టర్సే మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా ఇక్కడ 14 ఇవ్వడం జరిగింది. సో తర్వాత 9 ఏమో ఐఎన్సీ అండ్ 5 ఏమో ముస్లిం లీగ్. ఒక పక్క ఇలా జాయినింగ్ ఉంది, రెండో పక్క ఇలా డైరెక్ట్ యాక్షన్ డే కంటిన్యూ అవుతుంది. సో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇలా చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినప్పటికీ ఈ రియోట్స్ అనేవి, జనాలు చంపుకోవడం అనేది ఆగలేదు, ఎక్కడ హింస అనేది ఆగలేదు. సో అందుకోసమని, ఎందుకంటే రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టాలి కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ చేతిలో పెట్టాలి కాబట్టి, సో ఏం చేయాలో తెలియక బ్రిటిష్ వాళ్ళు ఇన్ ద మీన్ టైమ్ ద లార్డ్ మౌంట్ బాటన్ వాజ్ సెంట్ యాజ్ ద వైస్రాయ్ టు ఇండియా. సో ఇండియాలో ఇంకా అల్లర్లు గొడవలు జరుగుతున్న ఇబ్బందిగా ఉంది క్యాబినెట్ మిషన్ ప్లాన్ వెళ్ళొచ్చినప్పటికీ. సో కాబట్టి ఇది ఎలాగైనా మనం కంప్లీట్ చేయాలి అని చెప్పి సో లార్డ్ మౌంట్ బాటన్ని సో ఇండియాకి పంపించడం జరిగింది. సో ఇతను ఈ పుట్ అప్ ఈజ్ ప్లాన్ ఇన్ జూన్ 1947 విచ్ ఇన్క్లూడెడ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. సో మౌంట్ బాటన్ ఇండియాకి వచ్చి సో పార్టిషన్ చేయాలి అనే ప్లాన్ని జూన్ 1947ని తీసుకురావడం అనేది జరిగింది. సో అది ఏంటి ఎలాగనే మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇన్ ఫిబ్రవరి 1947 లార్డ్ మౌంట్ బాటన్ వాజ్ సెంట్ యాజ్ ద వైస్రాయ్ టు ఇండియా టు ఎన్ష్యూర్ ఎర్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో అతన్ని ఎంత తొందరగా పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలి ఇండియా చేతుల్లోకి అని చెప్పి ఈ లార్డ్ మౌంట్ బాటన్ని పంపించింది. ఈ పుటప్ ఈజ్ ప్లాన్ ఆన్ June 3, 1947. ఇతను ఒక ప్లాన్ తయారు చేశాడు June 3, దాన్నే మౌంట్ బాటన్ ప్లాన్ ఆర్ June 3 ప్లాన్ అని చెప్పడం జరిగింది. విచ్ ఇన్క్లూడెడ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా. ఇందులో ఏంటంటే మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్లో పార్టిషన్ అనే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ఈ పార్టిషన్ అనే దాన్ని ఇన్క్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక డైరెక్ట్ యాక్షన్ డే పాకిస్తాన్ వచ్చే వరకు ఈ డైరెక్ట్ యాక్షన్ డే అంటే అల్లర్లు అవి జరుగుతూనే ఉంటాయి. సో కాబట్టి ఇతను దాంట్లో పార్టిషన్ని ఇన్క్లూడ్ చేయడం జరిగింది ఇతని ప్లాన్లో. సో ఫాలోయింగ్ ద మౌంట్ బాటన్ ప్లాన్ June 3, 1947 ఇండియా వాజ్ మేడ్ ఫ్రీ, బట్ బై పార్టిషనింగ్ ఇండియా ద న్యూ స్టేట్ ఆఫ్ పాకిస్తాన్ వాజ్ క్రియేటెడ్. ఈ ఇండియా అనేది పార్టిషన్ చేసి అందులో పాకిస్తాన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది చెప్పడం జరిగింది. సీయింగ్ ద కైండ్ ఆఫ్ కమ్యూనల్ టెన్షన్స్ క్రియేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, ద కాంగ్రెస్ లీడర్స్ థాట్ ఇట్ బెనిఫిషియల్ ఫర్ ది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యుమానిటీ టు యాక్సెప్ట్ ద డెసిషన్ ఆఫ్ పార్టిషన్ ఆన్ 15th August 1947 ఇండియా అటెండ్ ఫ్రీడమ్. సో ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఇవన్నీ జరగడం ద్వారా సో హ్యుమానిటీ దెబ్బతింటుంది, చాలామంది చనిపోతున్నారు అని చెప్పి సో దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ లీడర్స్ యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది పార్టిషన్కి. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో మనం లార్డ్ మౌంట్ బాటన్ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెంబర్స్ని మనం చూడొచ్చు. సో లార్డ్ మౌంట్ బాటన్ యాజ్ వైస్రాయ్ ఇన్ ఫిబ్రవరి 1947 ఫాలోయింగ్ అట్లీస్ట్ డిక్లరేషన్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్, వేవెల్ వాజ్ రీప్లేస్డ్ యాజ్ వైస్రాయ్ బై లార్డ్ మౌంట్ బాటన్. సో వేవెల్ని లార్డ్ మౌంట్ బాటన్తో రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ వైస్రాయ్ని ఎప్పుడు ఈ 1947లో. సో అకార్డింగ్ టు ద అట్లీ డిక్లరేషన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ హీ వాజ్ ద లాస్ట్ వైస్రాయ్ అండ్ చార్జ్డ్ విత్ ద టాస్క్ ఆఫ్ వైండింగ్ అప్ ది రాజ్ బై 30th June 1948. సో ఇతను లాస్ట్ వైస్రాయ్. సో ఇతనికి ఏం చెప్పి పంపించారంటే 30th June 1948 లోపు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది, ఇస్తామని కూడా. మౌంట్ బాటన్ వాజ్ గివెన్ మోర్ పవర్స్ దెన్ హీస్ ప్రిడిసర్స్ టు సెటిల్ ద మ్యాటర్స్ ఆన్ ద స్పాట్. సో హీ వాజ్ క్విక్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఇతనికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ మౌంట్ బాటన్కి ఫుల్ పవర్స్, ఏదైనా చేయి, కానీ 30th June 1948 లోపు ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇండిపెండెన్స్ ఇచ్చి రావాలి.
He was directed to explore the options of unity and division till October 1947. After which he was to advise His Majesty government on the form transfer of power should take. సో ఏంటంటే ఇతను ఎలా డైరెక్ట్ చేయబడ్డాడంటే వాళ్ళ చేత, సో ఇతనికి కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయమని, ఏంటంటే యూనిటీ అండ్ డివిజన్ టిల్ అక్టోబర్ 1947. సో అప్పటి వరకు యూనిటీ అంటే ఒకటిగా ఉండాలా లేకపోతే డివిజన్ అవ్వాలా అనే ఆప్షన్స్ చూసుకొని, లేదు అంటే సో ఇతను చూసుకొని ఏదర్ యూనిటీకి ఛాన్స్ లేదంటే సో డివిజన్ చేసి పవర్ని ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పడం జరిగింది. అలా ఇతను డైరెక్ట్ చేయబడి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ మౌంట్ బాటన్ ప్లాన్ జూన్ 3, 1947. ఇతని మౌంట్ బాటన్ ప్లాన్లో మెయిన్గా ఏమున్నాయి, మేజర్ పాయింట్స్ ఆఫ్ ది ప్లాన్ వారు మనం చూసుకున్నట్టయితే, ద 3rd June 1947 ప్లాన్ ఫేమస్లీ కేమ్ టు బి నోన్ యాజ్ ది మౌంట్ బాటన్ ప్లాన్. సో ఈ ప్లాన్లే మన మౌంట్ బాటన్ ప్లాన్. ఇట్ షార్ట్ టు ఎఫెక్ట్ అన్ ఎర్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో ఇది ఎంత తొందరగా ట్రాన్స్ఫర్ చేయాలి పవర్ అనేది, సో ఇది మెయిన్ ఉద్దేశం. దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ వాజ్ టు బి డన్ ఆన్ ద బేస్ ఆఫ్ డొమినియన్ స్టేటస్ టు 2 సక్సెసర్ స్టేట్స్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇక్కడ ఎలాగా వీళ్ళు డివిజన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది, ఏది ఈ మౌంట్ బాటన్ ప్లాన్. సో ఇందులో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ పార్టిషన్లో, ఇందులో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ పార్టిషన్ చూస్తే, ద మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ బెంగాల్ అండ్ ద పంజాబ్. సో బెంగాల్ పంజాబ్లో ఉండేటటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ షుడ్ మీట్ సెపరేట్లీ ఇన్ 2 గ్రూప్స్. వాళ్ళు 2 గ్రూపులుగా సెపరేట్, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. సో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ప్రెడామినెంట్లీ హిందూ ఏరియాస్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ప్రెడామినెంట్లీ ముస్లిం ఏరియాస్, అంటే 2 గ్రూప్స్ కింద. ఎస్, if both sections of each of these assemblies voted for partition, then that province would be partitioned. సో ఎక్కడైతే వీళ్ళు ఓటేస్తారో పార్టీషన్ కావాలని, సో ఏ పార్టీ అయితే అనుకుంటారో ఆ పార్టీని ఇక్కడ పార్టీషన్ చేయడం అనేది జరుగుతుంది. పార్టీషన్ విల్ బి ఫాలోడ్ బై క్రియేషన్ ఆఫ్ 2 dominions and 2 constitution assemblies. సో పార్టిషన్ ఎలా జరుగుతుంది, 2 dominions 2 స్టేట్స్గా 2 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీగా. ఈ బెంగాల్ డిసైడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పార్టిషన్. సో బెంగాల్ ఒకవేళ డిసైడ్ అయితే పవర్ ఆఫ్ పార్టిషన్కి, ఏ రెఫరెండమ్ వాజ్ టు బి హెల్డ్ ఇన్ ద సిల్హెట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం టు డిసైడ్ ఇట్స్ ఫేట్. సిల్హెట్ డిస్ట్రిక్ట్స్లో సపరేట్గా ఇక్కడ రెఫరెండమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. Similarly, a referendum was proposed to decide the future of the North-West Frontier Province. అలాగే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కూడా ఒక రెఫరెండంని చేయడం జరుగుతుంది. సింధ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాజ్ టు డిసైడ్ ఏదర్ టు జాయిన్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆర్ ద న్యూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో సింధ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో అది డిసైడ్ చేస్తుంది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉండాలా లేకపోతే న్యూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉండాలా అన్నది. సో ఇకపోతే బౌండరీ కమిషన్. ఇన్ కేస్ ఆఫ్ పార్టిషన్, ద వైస్రాయ్ వుడ్ సెటప్ ఏ బౌండరీ కమిషన్ టు డిమార్కేట్ ద బౌండరీస్ ఆఫ్ ది ప్రావిన్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎసర్టైనింగ్ ది కంటిగ్యూయస్ మెజారిటీ ఏరియాస్ ఆఫ్ ముస్లిం అండ్ నాన్ ముస్లిమ్స్. పార్టిషన్ అనేది ఓకే అయితే బౌండరీ కమిషన్ అనే దాన్ని అపాయింట్ చేయడం చేస్తుంది, ఇది డిమార్కేట్ చేస్తుంది ఎంతవరకు పాకిస్తాన్ ఏరియా. సో ఆ బేస్ మీద బౌండరీ కమిషన్ని అపాయింట్ చేశారు. సో అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ సర్ షిరల్ రెడ్ క్లిప్. సో రెడ్ క్లిప్ ఆధారంలో డిమార్కేటింగ్ ది బౌండరీస్ ఆఫ్ న్యూ పార్ట్స్ ఆఫ్ ది పంజాబ్ అండ్ బెంగాల్. సో ఈ విధంగా చేయడం జరిగింది. సో ఫైనల్గా August 14th, 1947 పాకిస్తాన్ అనే స్టేట్ ఏర్పాటు జరిగింది. August 15th, 1947 సో ఇండియాకి స్వతంత్రం రావడం అనేది జరిగింది. ఈ విధంగా పాకిస్తాన్ అండ్ ఇండియా 2 దేశాలుగా 2 స్వతంత్రాన్ని పొందడం అనేది జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ సో జూన్ 1948 వరకు సో లార్డ్ మౌంట్ బాటన్ ఇతను గవర్నర్ జనరల్గా, చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. సో ఆ తర్వాత జూన్ 1948 నుంచి సో పూర్తిగా బ్రిటిష్ వారి ప్రమేయం ఏమీ లేకుండా రన్ అవ్వడం అనేది జరిగింది. మౌంట్ బాటన్ ప్లాన్ 1947.
మౌంట్ బాటన్ ప్లాన్ 1947 గురించి చెప్పుకుందాం. సో ఈ మౌంట్ బాటన్ ఎవరు? సో మౌంట్ బాటన్ లాస్ట్ వైస్రాయ్ టు ది బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియాకి లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్గా వచ్చినటువంటి వ్యక్తి మౌంట్ బాటన్. మనం ఈ పక్కన ఉన్నటువంటి పిక్చర్లో మౌంట్ బాటన్ని మనం చూడొచ్చు. సో అయితే ఏంటి ఈ 1947లో ఈ మౌంట్ బాటన్ రావడానికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్టయితే, ఈ మౌంట్ బాటన్ ప్లాన్కి ముందు మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అన్నది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే 3 క్యాబినెట్ మెంబర్స్ని అట్లీ, ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ పంపించడం జరిగింది. సో భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిరండి అని చెప్పి. సో అక్కడ ఈ క్యాబినెట్ మిషన్ ఏం చేసింది అంటే, ఈ బ్రిటిష్ ఇండియాని డివైడ్ చేయడం కుదరదు, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి యునైటెడ్ ఇండియా అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసి సో 2 నేషన్ థియరీని రిజెక్ట్ చేయడం జరిగింది. ఏది? క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో ఇలా రిజెక్ట్ చేసినప్పటికీ ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పరిచింది. అలాగే ఇంటర్మ్ గవర్నమెంట్ కూడా ఏర్పడింది. ఇంటర్మ్ గవర్నమెంట్. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, ఇంటర్మ్ గవర్నమెంట్లో కూడా ఇనీషియల్గా ముస్లిం లీగ్ జాయిన్ అవ్వలేదు, కానీ తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు. సో 9 మెంబర్స్ కాంగ్రెస్ మెంబర్స్ అయితే 5 మెంబర్స్ ఈ ముస్లిం లీగ్ నుంచి 9, 5, 14 మెంబర్స్. సో ఈ ఇంటర్మ్ గవర్నమెంట్ ఫండ్. సో ఒక పక్క ఇంటర్మ్ గవర్నమెంట్ రన్ అవుతుంది, కానీ వాళ్ళు 16th ఆగస్ట్ ముస్లిం లీగ్ 16th ఆగస్ట్ 1946ని డైరెక్ట్ యాక్షన్ డేని ప్రకటించడం జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డే. సో ఈ ఒక పక్క ముస్లిం లీగ్ ఈ ఇంటర్మ్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఈ డైరెక్ట్ యాక్షన్ డేని 16th ఆగస్ట్ 1946న ప్రకటించడం వల్ల, ఎవరు? ముస్లిం లీగ్ ప్రకటించడం వల్ల సో భారతదేశంలో చాలా అల్లర్లు జరగడం జరిగింది. చాలా చోట్ల చంపడం. సో ఈ విధంగా ఈ కమ్యూనల్ వయలెన్స్ అనేది చాలా పీక్ వెళ్ళిపోయింది. సో ఇది ఇట్స్ నాట్ ఎ రైట్ వే. సో అంటే ఒక గవర్నమెంట్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఈ అడ్మినిస్ట్రేషన్ పెట్టినప్పుడు చాలా సాఫీగా కూల్గా ఉండేటట్టు పెట్టాలి. అంతేగాని ఎలా పడితే అలా పెట్టి వెళ్ళిపోతే ఏమవుతుంది? బ్రిటిషర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో కాబట్టి లేదు, ఇక్కడ ఎల్లర్లు ఆఫ్ చేయాలి, సో దీని మీద ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి సో క్లెమెంట్ అట్లీ సో ఈ సెంట్ ఏ మౌంట్ బాటన్ టు ఇండియా యాజ్ ద లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్. సో ఈ క్లెమెంట్ అట్లీ, ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, సో he made a declaration. That declaration was called as Attlee's Declaration. క్లెమెంట్ అట్లీ ఒకటి అనౌన్స్ చేశాడు. ఎప్పుడు? 20th February 1947. 20th February 1947 క్లెమెంట్ అట్లీ announced that India would be given independence before June 1948. ఇండియాకి ఇండిపెండెన్స్ మేము ఇస్తున్నాం, స్వతంత్రం ఇస్తున్నాం. ఎప్పటిలోగా? జూన్ 1948 లోపు ఇండిపెండెన్స్ ఇస్తున్నాం. దట్ ఈస్ ద అట్లీస్ట్ డిక్లరేషన్ ఇన్ 20th February 1947. 1947 February 20th. సో ఇది ప్రకటించిన తర్వాత ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి, అంటే జూన్ 1948 లోపు ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక వ్యక్తిని ఇక్కడ పంపించడం జరిగింది. సో అతనే మౌంట్ బాటన్ అపాయింటెడ్ యాజ్ వైస్రాయ్. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇతన్ని బ్రిటిష్ ఇండియాకి వైస్రాయ్గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో మౌంట్ బాటన్కి మిగతా వైస్రాయ్లా కాకుండా ఇతనికి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఫుల్ పవర్స్. సో మౌంట్ బాటన్ హ్యాడ్ ఎ మోర్ పవర్స్. సో ఇతను ఈ పవర్స్ని యూజ్ చేసుకొని జూన్ 1948 లోపు భారతదేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వాలి. సో ఎటువంటి సమస్యలు గొడవలు లేకుండా క్లియర్గా కంప్లీట్ చేసి రావాలి అన్నది మౌంట్ బాటన్కి క్లెమెంట్ అట్లీ చెప్పినటువంటి విషయం. అండ్ మౌంట్ బాటన్ తర్వాత ఈ కాంగ్రెస్ లీడర్స్తో మాట్లాడి కాంగ్రెస్ లీడర్స్ని ఒప్పించి ఇతను ఏం చెప్తాడంటే, మౌంట్ బాటన్
ఎక్కువ మంది జనాభా ఉండే అంటే అధిక మెజారిటీ పాపులేషన్లో అల్ప మెజారిటీ తక్కువ సంఖ్యలో ఉండే వాళ్ళ పైన ఆధిక్యం ఉండకూడదు. అలాగే మైనారిటీ లేదా తక్కువ మెంబర్స్ ఉన్నటువంటి ఒక రిలీజియన్ పైన ఎక్కువ మెంబర్స్ ఉన్నటువంటి రిలీజియన్ ఆధిక్యం చూపకూడదు. సో ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. సో ఇలాంటివి జరగకూడదు. సో ఇవి జరగకుండా ఉండాలంటే డివిజన్ అనేది అనివార్యం. సో భారతదేశాన్ని ఇక్కడ రెండుగా డివైడ్ చేయాలి, బ్రిటిష్ ఇండియాని రెండుగా డివైడ్ చేయాలి, ఇండియా అండ్ పాకిస్తాన్, అప్పుడు ఎటువంటి సమస్యలు ఉండవు అని చెప్పడం జరిగింది. సో చెప్పడం మాత్రమే కాకుండా అతను కాంగ్రెస్ వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. సో కాంగ్రెస్ వాళ్ళని కూడా ఈ డివిజన్కి ఒప్పించడం జరిగింది. అదే మనం ఇంతకు ముందు దాని ముందు ప్లాన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో చూసుకుంటే వాళ్ళు దే రిజెక్టెడ్ ది 2 నేషన్ థియరీ, బట్ ద మౌంట్ బ్యాటన్ proposed the 2 nation theory, India and Pakistan. So the Mountbatten announced the plan. This plan was called as 3rd June plan. So Mountbatten acceptance పొందిన తర్వాత ఈ కాంగ్రెస్ నుంచి అతను ఒక ప్లాన్ తయారు చేశాడు, ఎలా డివిజన్ చేయాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. దట్ ప్లాన్ వాజ్ కాల్డ్ యాజ్ Mountbatten plan, or you can call it as 3rd June plan. సో ఈ ప్లాన్ మనకి 3rd June 1947 ఇతని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్లాన్లో ముఖ్యమైన ప్రొవిజన్స్ ఏమున్నాయని మనం చూస్తే, ద బ్రిటిష్ ఇండియా, ద ఫస్ట్ వన్, ద బ్రిటిష్ ఇండియా వుడ్ బి డివైడ్ ఇంటూ ఇండియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్. సో బ్రిటిష్ ఇండియా అనేది ఇండియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్ రెండుగా డివైడ్ అవుతుంది. బ్రిటిష్ ఇండియా వుడ్ బి డివైడెడ్ ఇంటూ Indian Union and Pakistan. That is the first point. It means what you want. So ఇక్కడ మీకు అర్థమయ్యేది ఏంటి అంటే, what is the difference between the cabinet mission plan and the Mountbatten plan? Cabinet mission plan rejected the 2 nation theory, but whereas the Mountbatten plan proposed the 2 nation theory. One is rejected, and second one, the Mountbatten plan, proposed the 2 nation theory, Indian Union and Pakistan. Even Gandhi also accepted this. Gandhiji also accepted, ఎందుకంటే ఈ అల్లర్లు ఈ గొడవల్లో హ్యుమానిటీ అనేది పూర్తిగా చనిపోతుంది, మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. సో అలా కలవకుండా ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలంటే విడిపోవడమే మంచిది అని అతను కూడా చెప్పడం. అంతేకాకుండా రాజప్రతినిధి, ఎవరిక్కడ రాజప్రతినిధి? Mountbatten. అంటే రాజు ఎవరిని పంపించారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరిని పంపించారు? Mountbatten. సో Mountbattenకి కూడా ఇష్టం లేదు ఈ విషయం, ఇలా డివిజన్ చేయడం అనేది. కాకపోతే డివిజన్ చేయకుండా ఉంటే ఇలా ఎంతోమంది చనిపోతారు, హ్యుమానిటీ అనేదే చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది ఈ దేశంలో. కాబట్టి అలా చేయకూడదు అన్నట్టు అతను అనడం జరిగింది. దాన్ని గాంధీజీ కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. And the second point, partition of Bengal and Punjab. సో ఈ పంజాబ్ అండ్ బెంగాల్లో ఎక్కడైతే డివిజన్ అవసరమో, అంటే బెంగాల్లో కొంత పార్ట్ అటు వెళ్తే కొంత పార్ట్ ఇటు వస్తుంది, కొంత పార్ట్ పంజాబ్లో అటు వెళ్తే కొంత పార్ట్ ఇటు వస్తుంది. సో ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అండ్ పంజాబ్ అనేది ఎలా చేయాలంటే, బేస్డ్ ఆన్ దేర్ లెజిస్లేచర్స్, అంటే రెస్పెక్టివ్ లెజిస్లేచర్స్. బెంగాల్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడి వరకు డివిజన్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. పంజాబ్ లెజిస్లేచర్ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు డివైడ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఇది పార్టిషన్ ఆఫ్ బెంగాల్ అండ్ పంజాబ్లో. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఎయిదర్ టు మ్యార్జ్ ఇండియా ఆర్ పాకిస్తాన్. సో మనకి ఈ ప్రావిన్సెస్ కాకుండా ఎన్ని ప్రావిన్సెస్? మనకి 11 ప్రావిన్సెస్ మనం చెప్పుకున్నాం. ఈ ప్రావిన్సెస్ కాకుండా భారతదేశంలో 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. 563 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటి? ప్రావిన్సెస్ అంటే డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్, బట్ వేర్ ఇస్ కమింగ్ టు ద ప్రిన్స్లీ స్టేట్స్. ప్రిన్స్లీ స్టేట్స్కి వచ్చేసరికి ఇవి లోకల్ నవాబ్స్ లేదా లోకల్ రూలర్స్. సో హైదరాబాద్, యు నో దట్ ఇట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ ఇండియా అవుట్ ఆఫ్ 563. సో దీంట్లో ఏంటంటే ఇండైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఉండొచ్చేమో, కానీ ఇట్ వాజ్ రూల్డ్ బై ది నవాబ్స్ ఆర్ ప్రిన్సెస్, ఆర్
ప్రిన్స్. సో రాజు కానీ రాజకుమారులు కానీ దీన్ని రూల్ చేయడం జరుగుతుంది. సో ఈ 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఇండిపెండెన్సీ అనేది రిజెక్ట్ చేయబడింది మౌంట్ బాటన్ ప్లాన్లో. సో వీళ్ళకి సపరేట్గా ఇండిపెండెంట్గా వీళ్ళు ఉండే అవకాశం లేదు. వీళ్ళు ఏం చేయాలి, ఎయిదర్ టు జాయిన్ ఇన్ ఇండియా ఆర్ టు జాయిన్ ఇన్ పాకిస్తాన్. సో ఈ 2 నేషన్స్లో ఏదో ఒక నేషన్లో వీళ్ళు కలిసిపోవాలి. ఎస్, మనం ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు మౌంట్ బాటన్, జవహర్లాల్ నెహ్రూ అండ్ సమ్ అదర్ మెంబర్స్. అండ్ దిస్ ఇస్ ద పాయింట్. అండ్ ద థర్డ్ పాయింట్, 2 సెపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ వుడ్ బి ఫార్మ్డ్. మనకి ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్లో చూస్తే ఒకటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. కానీ ఇక్కడ 2 కంట్రీస్కి, ఎందుకంటే అక్కడ 2 నేషన్ థియరీ రిజెక్ట్ చేయబడింది కాబట్టి ఒకటే నేషన్ కాబట్టి యునైటెడ్ ఇండియా కాబట్టి అక్కడ ఒకటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ప్రపోజ్ అయింది. ఇక్కడ 2 కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీస్, 2 సపరేట్ వన్ ఫర్ ది ఇండియా అండ్ అనదర్ ఫర్ ది పాకిస్తాన్, 2 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్. సో మౌంట్ బాటన్ ప్లాన్ ఈ ప్రపోజ్డ్ బౌండరీ కమిషన్ కూడా ఏర్పాటు చేసి, సో ఎక్కడ వరకు ఇండియా, ఎక్కడి నుంచి పాకిస్తాన్, ఈ పాకిస్తాన్కి ఇండియాకు ఉన్నటువంటి బార్డర్ ఏంటి, 2 వైపులా వెస్ట్ సైడ్ నార్త్ వెస్ట్ పార్ట్లోని, నార్త్ ఈస్ట్ పార్ట్లోని రెండిట్లని సపరేట్ చేయడానికి ఒక బౌండరీ కమిషన్ కూడా అపాయింట్ చేస్తాం అని మౌంట్ బాటన్ చెప్పింది. సో తర్వాత అపాయింట్ చేసింది కూడా. సో ఈ బౌండరీ కమిషన్ ఏంటంటే డిమార్కేషన్ చేసింది. సో ఎంతవరకు పాకిస్తాన్, ఎంతవరకు ఇండియా, ఎక్కడ నార్త్ వెస్ట్లో, అలాగే నార్త్ ఈస్ట్లో కూడా ఎక్కడ వరకు పాకిస్తాన్, ఎక్కడి నుంచి ఇండియా ఉందని. సో ఈ బౌండరీ కమిషన్కి చైర్మన్గా సర్ సిరిల్ రాడ్క్లిఫ్ ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇతను దగ్గరుండి ఈ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ఈ బౌండరీని డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక సిస్టమాటిక్ ప్లానింగ్తో మనం చూసినట్టయితే మౌంట్ బాటన్ ప్లాన్ కనబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎటువంటి అల్లర్లకు తావు ఇవ్వకుండా ఉన్నటువంటిది మనకి ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఏదైతే ఉందో, ఆర్ యూ కెన్ కాల్డ్ ఎస్ థర్డ్ జూన్ ప్లాన్, దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మౌంట్ బాటన్ ప్లాన్ ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది? పార్లమెంట్లో. సో అతను ఇవన్నీ చెప్పి ఇవి చూసి పార్లమెంట్లో ప్రవేశించింది. సో ద పార్లమెంట్ అప్రూవ్డ్ ది మౌంట్ బాటన్ ప్లాన్. పార్లమెంట్ అప్రూవ్డ్ ది మౌంట్ బాటన్ ప్లాన్. దిస్ మౌంట్ బాటన్ ప్లాన్ మేడ్ యాజ్ ఏ ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఈ మౌంట్ బాటన్ ప్లానే పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇది ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947గా మారింది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశంపై చేసినటువంటి చిట్ట చివరి యాక్ట్ ఏదైనా ఉందంటే అది మనకి ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. సో ఈ మౌంట్ బాటన్ ప్లానే, ఈ బిల్లే తర్వాత పార్లమెంట్ అప్రూవ్ చెంది ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్గా మనది. సో ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ప్రకారం ఇండియా వాజ్ గివెన్ ఫ్రీడమ్ బట్ డివైడెడ్. సో 1947 యాక్ట్ ప్రకారం ఇండియా వాజ్ గివెన్ ఫ్రీడమ్, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, ఇచ్చారు ఈ యాక్ట్ ప్రకారం, బట్ డివైడెడ్. సో ఇండియా ఇక్కడ డివైడ్ అయింది. ఎలా డివైడ్ అయింది? ఇండియా ఆర్ ఇండియన్ యూనియన్ అండ్ పాకిస్తాన్. ఇండియా అండ్ పాకిస్తాన్. సో జనరల్గా ఈ అట్లీస్ట్ డిక్లరేషన్ ప్రకారం జూన్ 1948 లోపు ఇవ్వాలి అన్నది అట్లీ ముందుగా డిక్లరేషన్లో చెప్పింది, అంటే ఆ లోపు ఎప్పుడైనా ఇవ్వాలని. సో మనకి ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఆర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారం ఇండియా గాట్ ఇండిపెండెన్స్ 15th August 1947, whereas Pakistan 14th August 1947. 14th night, 15th morning, it's a 14th night after 12 o'clock. So India got independence 15th August 1947. సో నెహ్రూ గారు ఈ మొట్టమొదటి స్పీచ్ని, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏర్పాటు చేసిన మీటింగ్లో నెహ్రూ గారు 14th నైట్ అర్ధరాత్రి, 15th మార్నింగ్ లాగా
అంటే 15th ఎంటర్ అయ్యేటప్పుడు. సో అదే రోజు ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం సో ఇండియాకి ఇండిపెండెన్స్ 15th ఆగస్ట్ 1947 వచ్చినప్పటికీ కాంగ్రెస్ లీడర్స్ చాలామంది మౌంట్ బాటన్ని, ద లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ మౌంట్ బాటన్ని కొన్నాళ్ళ పాటు గవర్నర్ జనరల్గా ఉండమండం అనేది జరిగింది. సో ఇతను జూన్ 1948 వరకు ఇతనే ఈవెన్ వి గాట్ ఇండిపెండెన్స్, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ లీడర్స్ కోరిక మేరకు మౌంట్ బాటన్ని జూన్ 1948 వరకు చివరి వైస్రాయ్గా రన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఇక్కడ పక్క పిక్చర్లో మనం మౌంట్ బాటన్ని చూడొచ్చు. సో తర్వాత 1948 to 1950 మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కంప్లీట్గా అమల్లోకి వచ్చే వరకు ఈ సి రాజగోపాలాచారి వైస్రాయ్గా ఉండడం అనేది జరిగింది. సో he was the last viceroy and the first Indian viceroy, and he was the first, Mountbatten was the last British viceroy. సో ఈ విధంగా 50 జనవరి 26 తర్వాత మళ్ళీ మనకి ప్రెసిడెంట్ రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ వైస్రాయ్ అనేది ఆ నామకరణం పోవడం జరిగింది. సో ఈ విధంగా మౌంట్ బ్యాటన్ ప్లాన్, చివరి ప్లాన్ సో భారతదేశానికి ఇండిపెండెన్స్ తీసుకురావడంలో సో ప్రముఖ పాత్ర వహించిందని మనం చెప్పచ్చు. ఈ క్లాసులో మనం రిన్ మ్యూటినీ 1946. రిన్, వాట్ ఈజ్ రిన్? రాయల్ ఇండియన్ నేవీ భారతదేశంలో బ్రిటిష్ వారి పైన జరిగినటువంటి చివరి వార్ ఏదైనా ఉంది అంటే అది రాయల్ ఇండియన్ నేవీ 1946. సో దీని తర్వాత భారతీయులు బ్రిటిష్ వారిపై ఎటువంటి యుద్ధము చేయలేదు బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఇదే లాస్ట్ రాయల్ ఇండియన్ నేవీ. సో ఈ రాయల్ ఇండియన్ నేవీలో పనిచేసేటటువంటి ఇండియన్స్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యూటినీ, రాయల్ ఇండియన్ నేవీ మ్యూటినీ ఇన్ 1946, జస్ట్ బిఫోర్ ది ఇండిపెండెన్స్. వి గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. సో 1946లో ఈ ఫైట్ జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే రిన్, రాయల్ ఇండియన్ నేవీ ఇన్ బ్రిటిష్ ఆర్మీ. సో ఈ రిన్ ఏదైతే ఉందో రాయల్ ఇండియన్ నేవీ, సో ది బ్రిటిష్ ఆర్మీలో ఇట్ ఈస్ ఎ పార్ట్, బ్రిటిష్ ఆర్మీలో. సో ఇండియన్ సెయిలర్స్ కానీ, ఇండియన్ వర్కర్స్ కానీ, అంటే ఆఫీసర్స్ కాకుండా జనరల్గా ఉండేవాళ్ళు సో ఉంటారు కదా ఈ ఇండియన్స్, వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ ఆఫీసర్స్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. నేవల్ రేటింగ్స్, ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెయిలర్స్, ఈ నేవీలో పనిచేసే వాళ్ళని రేటింగ్స్ అంటారు. నేవల్ రేటింగ్స్ మ్యూటిన్డ్ అగైనెస్ట్ బ్రిటిష్ ఆఫీసర్స్. సో వీళ్ళు బ్రిటిష్ ఆఫీసర్స్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ చూస్తే ఇట్ వాజ్ ద లాస్ట్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియన్స్ అగైనెస్ట్ ది బ్రిటిష్. సో ఎందుకు చేశారు, ఏంటి, ఎప్పుడు చేశారు అని మనం వివరాల్లోకి వెళ్తే, ఈ రాయల్ ఇండియన్ నేవీ అనేది 18th ఫిబ్రవరి 1946, 18th ఫిబ్రవరి 1946లో ఈ వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? రిన్. ఎక్కడ? ఇన్ బాంబేలో పనిచేసేటటువంటి ఈ తల్వార్ అనే వార్షిప్ పైన, ఈ నేవీలు ఎక్కడ ఉంటారు? వార్షిప్ల పైన ఉంటారు, వార్షిప్ల దగ్గర పనిచేస్తుంటారు. తల్వార్ వార్షిప్, ముంబైకి చెందినటువంటి తల్వార్ వార్షిప్ ఇక్కడ ఉన్నటువంటి నేవల్ రేటింగ్స్ మొట్టమొదటిగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. ఎవరి మీద? బ్రిటిష్ ఆఫీసర్స్ పైన. మనకి ఈ పక్క పిక్చర్లో మీరు కొన్ని సంఘటనలు చూడొచ్చు. పోలీసులు అలాగే నేవల్ రేటింగ్స్ని మీరు చూడొచ్చు, ఇండియన్ నేవల్ రేటింగ్స్. సో అక్కడ చూడొచ్చు ఎలా అని కొన్ని సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అయితే ఎందుకు ఈ తల్వార్ వార్షిప్ ఈ ముంబై నుంచి వీళ్ళు తిరుగుబాటు చేశారు, ఎవరిపైన? బ్రిటిష్ ఆఫీసర్స్ పైన ఎందుకు చేశారు
అని మనం చూస్తే దే ప్రొటెస్టెడ్ అగెనెస్ట్ ద పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. ద పూర్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అంటే ఇక్కడ మన బ్రిటిష్ నేవల్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళకి మేలు రకమైన మంచి ఫుడ్ని అందించడం, ఈ నేవల్ రేటింగ్స్కి తక్కువ క్వాలిటీ ఫుడ్, పూర్ క్వాలిటీ ఫుడ్ని అందించడం. అలాగే రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఇండియన్స్కి బ్రిటిష్ వాళ్ళకి మధ్య ఈ రేషియల్, సో వైట్ రేస్, బ్లాక్ రేస్, ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది. సో ఈ రెండు మేజర్ రీజన్స్. సో దీన్ని డైజెస్ట్ చేసుకోలేక సో ఈ నేవల్ రేటింగ్స్ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఏంటి, తల్వార్ వార్షిప్, బొంబాయిలో ఉన్న తల్వార్ వార్షిప్ మీద ఉన్నటువంటి మొట్టమొదటి ఈ ఇండియన్ నేవీ వర్కర్స్ సో రివోల్ట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు 18th February 1946. సో విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ 4 days, 3-4 రోజుల్లో ద ప్రొటెస్ట్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ. మొత్తం సో ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ ఆఫ్ దీస్ ఏవైతే ఉన్నాయో ఈ వార్షిప్స్ ఇవన్నీ సో ఎక్కడ ఉన్నాయో అంతా కోస్టల్ ప్రాంతానికి మొత్తానికి ఇది మెసేజ్ చేరిపోవడం జరిగింది. సో ముంబైలో ఉండేటటువంటి అన్ని వార్షిప్స్ వర్కర్స్, అలాగే మొత్తం ఫైనల్గా 178 బ్యాటిల్ షిప్స్, 178 వార్షిప్స్ మీద పనిచేసేటటువంటి 20,000 మంది ఇందులో పాల్గొన్నారు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 3-4 days. చిన్నగా స్టార్ట్ అయ్యింది ఇది 18th February 1946 ఎక్కడ, ముంబైలో. సో ఆ తర్వాత మొత్తం కోస్టల్ ప్రాంతంలో ఎక్కడైతే వార్షిప్స్ ఉంటాయో ఆ 178 వార్షిప్స్ మీద పనిచేసేటటువంటి 20,000 నేవల్ రేటింగ్స్, దే పార్టిసిపేటెడ్ ఇన్ ది వార్. సో వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. 18th స్టార్ట్ అయింది, 22కి ఇలా అయిపోయింది. సో వీళ్ళందరూ బ్రిటిష్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. వైల్ ఫైటింగ్ విత్ బ్రిటిష్ మోర్ దాన్ 200 రేటింగ్స్ వర్ కిల్డ్. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు 200కు పైగా నేవల్ రేటింగ్స్ని బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపారు. మనకి ఈ పక్క పిక్చర్లో కాల్చి చంపిన వారి మనం డెడ్ బాడీస్ మనం చూడొచ్చు. 200కు పైగా రేటింగ్స్ని ఇండియన్ నేవల్ వర్కర్స్ని చంపేయడం జరిగింది, షూట్ చేసి చంపేయడం జరిగింది. సో షూట్ చేసి చంపేసి ఎలాగైనా సరే భయపిచ్చి దీన్ని ఆపాలి అని బ్రిటిష్ వారు అనుకోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లీడర్ వల్లభాయ్ పటేల్, అలాగే ముస్లిం లీగ్ లీడర్ మహమ్మద్ అలీ జిన్నా, ఎంఏ జిన్నా, వీళ్ళు మీడియేషన్ చేసి తర్వాత ఎవరితో, ఈ బ్రిటిష్ వారితో మీడియేషన్ చేసి తర్వాత దీన్ని ఈ కంట్రోల్లోకి తీసారు. ఎందుకంటే ఇలాగే యుద్ధం చేసుకుంటూ పోతే వాళ్ళు చంపుకుంటూ పోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు మీడియేషన్తో ఈ నేవల్ రేటింగ్స్ అనేది తర్వాత ఒప్పుకొని తర్వాత ఈ రిన్ రేటింగ్స్ సరెండర్ అయిపోవడం అనేది జరిగింది. రాయల్ ఇండియన్ నేవీ రేటింగ్స్ ఎవరైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళు సరెండర్ అయిపోయారు బ్రిటిష్కి. సో ఇంక మేము వద్దులే కాదనుకుంటున్నామని చెప్పి. ఎప్పుడు 23rd February 1946. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 18th February 1946 and it was ended in 23rd February 1946. Within a span of 5 days it was started and it was ended. Started in 18th and ended on 23. సో చివరిగా రాయల్ ఇండియన్ నేవీ రేటింగ్స్ సరెండర్డ్ టు ది బ్రిటిష్. సో ఈ విధంగా ఈ రిన్ మ్యూటినీ, ద లాస్ట్ ఫైట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ వాజ్ ఆల్సో what happened, suppressed by the Britishers in 1946. Yes, this is all about the Rin mutiny. Thank you and all the best. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో ఈరోజు క్లాస్లో మనం ఇండిపెండెన్స్ అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, సో భారతదేశానికి స్వతంత్రం, సో విభజన
అనేది ఎలా జరిగింది అంటే, బ్రిటిష్ ఇండియా మనం 1857 తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేయడం ద్వారా మనం బ్రిటిష్ ఇండియా అనడం జరిగింది. ఈ బ్రిటిష్ ఇండియా ఎలా డివిజన్ అయింది ఇండియా అండ్ పాకిస్తాన్గా. సో మనం ఈ చాప్టర్లో మనం విభజన, బ్రిటిష్ ఇండియా విభజన, భారతదేశపు స్వతంత్రం గురించి మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సో ద కాంగ్రెస్ పార్టీ స్టార్టెడ్ ఇన్ 1885. Congress party started in 1885. The Congress party, largest party in British India. ఇది 1885లో స్టార్ట్ అయ్యి 1947 వరకు ఇండిపెండెన్స్ వచ్చిన వరకు అవి కార్యక్రమాలు చేపడుతూనే ఉంది భారతదేశానికి స్వతంత్రం తేవడానికి. సో అయితే 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపన జరిగినప్పటికీ, సో ద కంప్లీట్ ఇండిపెండెన్స్ బికేమ్ ఇట్స్ గోల్ ఇన్ ద ఇయర్ 1929. కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ అనేది ఐఎన్సి గోల్గా 1929లో ఏర్పడింది. అంటే 1885 నుంచి 1929 వరకు మనకు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అని మాట్లాడింది ఎవరూ లేరు. 1929 లాహోర్ ఐఎన్సి సెషన్, లాహోర్ ఐఎన్సి సెషన్లో కాంగ్రెస్ పార్టీ పాస్డ్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్. పూర్ణ స్వరాజ్ ఇట్ మీన్, కాబట్టి ఇక్కడ పూర్ణ స్వరాజ్ అనవలసి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే ఇక్కడ ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు, అంటే ఇంకా వాళ్ళు నామమాత్రానికి కూడా ఉండరు. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పూర్ణ స్వరాజ్. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రీమిస్ట్ టైంలో లాస్ట్ 1970s 60s ఆ ప్రాంతంలో స్వరాజ్ అంటే మమ్మల్ని మేము రూల్ చేసుకుంటాం, సో మా పైన మీరు ఉండండి ఫర్ నేమ్ సేక్ అని చెప్పడం జరిగింది. అంటే సో అది కూడా ఉండకుండా ఉండేదే పూర్ణ స్వరాజ్, ఆర్ యూ కెన్ కాల్ అస్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో ఇది ఎక్కడ చెప్పబడింది? లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి 1929. సో 1947 ఫైనల్లీ ద కాంగ్రెస్ సక్సీడ్ ఇన్ అచీవింగ్ ఇట్స్ గోల్ ఫర్ సెక్యూరింగ్ ఇండిపెండెన్స్ టు ఇండియా. సో ఏదైతే స్వతంత్రం అనుకున్నామో అది 1947లో మనం సాధించడం జరిగింది. ఆన్ ద అదర్ హ్యాండ్, ద డిమాండ్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా, క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే, సో ఈ 1929 నుంచి ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ గురించి అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ గురించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాట్లాడడం జరిగిందో, సో ఆ తర్వాత గ్రాడ్యువల్లీ సో ద పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ కూడా సో ఎవాల్వ్ అవ్వడం అయింది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైమ్, సో ద పార్టిషన్ ఆఫ్ ఇండియా, ద పార్టిషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా చేయాలి, పాకిస్తాన్ అనే సపరేట్ నేషన్ అనేది ఫామ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. అయితే ఇది 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్, ఇన్ 1930 ద ఫేమస్ ఉర్దూ పోయిట్ ఫ్రమ్ కాశ్మీర్ మొహమ్మద్ ఇక్బాల్, సో వెరీ ఫెమిలియర్ పర్సనాలిటీ, మీకు తెలిసిన వ్యక్తి. సో ఆథర్ ఆఫ్ ది సాంగ్ సారే జహాస అచ్చా. సో ఈ సాంగ్ను రాసింది కూడా మొహమ్మద్ ఇక్బాల్. ఇతను 1930లో ఈ డిమాండెడ్ ది అటానమస్ స్టేట్ ఫర్ ది ముస్లిమాన్స్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలోనే ముస్లిమాన్స్కి సపరేట్గా అటానమస్ స్వయం ప్రతిపత్తి ఉండే స్టేట్ కావాలని సో ఈ ఉర్దూ పోయెట్ మొహమ్మద్ ఇక్బాల్ చెప్పడం జరిగింది. ఎప్పుడు? ఇన్ 1930. సో అప్పటి నుంచి ఈ పాకిస్తాన్ అనే కాన్సెప్ట్ అలా నెమ్మదిగా సో గ్రాడ్యువల్లీ ఎవాల్వ్ అవుతూ రావడం జరిగింది. సో ఈ డిమాండ్ ఏదైతే ఉందో మొహమ్మద్ ఇక్బాల్ డిమాండ్, దిస్ డిమాండ్ సోయిడ్ ద సీడ్స్ ఆఫ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్కి ఇవి బీజం నాటిందని మనం చెప్పొచ్చు. హెన్స్ మొహమ్మద్ ఇక్బాల్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్. సో ఈ విషయం ద్వారా ఇతన్ని ఫాదర్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ ద స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అని పిలవడం జరిగింది. ఎవరిని? మొహమ్మద్ ఇక్బాల్. ఇన్ 1933 రహమత్ అలీ చౌదరి
1933, Rahmat Ali Chaudhary, a student of Cambridge University, demanded the formation of sovereign state with Muslim majority provinces by separating them from India and coined the term Pakistan to it. So Rahmat Ali Chaudhary ఇతను కేంబ్రిడ్జ్లో చదువుకుంటున్నాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. ఇతను ఫార్మేషన్ ఆఫ్ సావరిన్ స్టేట్ విత్ ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్, ఎక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ముస్లింల సంఖ్య అధికంగా ఉందో ఆ ప్రాంతాలను కలుపుకొని సో పాకిస్తాన్ అనే ఒక సార్వభౌమంగా ఉండే సావరిన్ స్టేట్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. సో అండ్ ఈ కాయిన్ ద టర్మ్ పాకిస్తాన్. So the term was coined by Rahmat Ali Chaudhary. At last, the resolution of two nations was passed by the Muslim League at Lahore session in 1940. So మనకు తెలుసు 1906 మనకి స్వదేశీ మూమెంట్ టైంలో ముస్లిం లీగ్ ఏర్పాటు జరిగింది. ముస్లిం లీగ్ ఎలాగైతే 1885 నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో దేశం మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ, అలా ముస్లిమ్స్ మొత్తానికి రిప్రజెంట్ చేస్తూ ముస్లిం లీగ్ 1906లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో 1906లో నుంచి ప్రతి ఇయరు సేమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాగే ముస్లిం లీగ్ కూడా ముస్లిం లీగ్ సెషన్స్, యాన్యువల్ సెషన్స్ జరపడం జరిగింది. 1940 ద ముస్లిం లీగ్ సెషన్ ఇన్ లాహోర్, 1940లో ముస్లిం లీగ్ సెషన్ లాహోర్లో 1940లో ఉంది. సో ఇక్కడ ఈ ముస్లిం లీగ్ రెజల్యూషన్ ఆఫ్ టూ నేషన్స్ వాజ్ పాస్డ్. సో ముస్లిం లీగ్ ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇన్ టూ స్టేట్స్ ఆర్ ద టూ కంట్రీస్ అని చెప్పడం జరిగింది. సో పాస్ చేసింది ఆల్రెడీ ముస్లిం లీగ్ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. డిమాండింగ్ ద క్రియేషన్ ఆఫ్ పాకిస్తాన్ బై డివైడింగ్ బ్రిటిష్ ఇండియా. సో ఈ పాకిస్తాన్ని అనే డిమాండ్ని యాక్సెప్ట్ చేయాలి ఇండియాని డివైడ్ చేసి అని చెప్పడం జరిగింది. ఎక్కడ 1940 లాహోర్ సెషన్. సో ఈ విధంగా ఒకవైపు ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వతంత్ర్యానికి పాటుపడుతుండగా ఇంకోవైపు ముస్లిం లీగ్ సపరేట్ నేషన్ కావాలని ఫైట్ చేయడం అనేది జరిగింది. అయితే మనకి 1947లో వీ నో దట్ బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ రెండుగా విడిపోవడం అనేది జరిగింది. సో ఈ విడిపోయేది ఎలా విడిపోయింది, ఏ ఫార్ములాస్ ద్వారా విడిపోయి అని మనం చూస్తే మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ద పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. మేజర్ ఈవెంట్స్ లెడ్ టు ది పార్టీషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. సో అసలు ఏ ఈవెంట్స్ ఈ పార్టిషన్కి ఫ్రీడమ్కి దారితీసాయని చూస్తే వీ హ్యావ్ 5 ఫార్ములాస్. వన్ ఈజ్ సిఆర్ ఫార్ములా 1944 అండ్ సెకండ్ వన్ ఈజ్ దేశాయి లియాకత్ పాక్ట్ 1945 అండ్ థర్డ్ వన్ ఈజ్ వేవెల్ ప్లాన్ 1945, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, మౌంట్ బాటన్ ప్లాన్ 1947. ఈ విధంగా మనకి సిఆర్ ఫార్ములా, దేశాయ్ లియాకత్ పాక్ట్ అండ్ వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ ద లాస్ట్ ప్లాన్ వాజ్ మౌంట్ బాటన్ ప్లాన్. సో మనకి ఈ పార్టిషన్లో ఈ 4 ప్లాన్లు మనకి ఒకటి తర్వాత ఒకటి జరిగి చివరగా మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా ద బ్రిటిష్ ఇండియా డివైడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. లెట్ us go into the details one by one. The first one is CR formula. CR formula. Who is CR? చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా. మీరు పక్క పిక్చర్లో చక్రవర్తుల రాజగోపాలాచారి, చక్రవర్తుల రాజగోపాలాచారి ఆర్ యూ కెన్ కాల్డ్ as రాజాజీ. He was the veteran Congress leader realizing the necessity of a settlement between the Congress and the Muslim League for the attainment of independence. ఇతను కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని సెటిల్ చేయాలి అని చెప్పి ఇతను డిసైడ్ అయ్యి ఈ గేవ్ ఎ ఫార్ములా విచ్ కాల్డ్ ఫర్ రిమైనింగ్ యునైటెడ్ టిల్ ఇండిపెండెంట్ సో ఇతను ఒక ఫార్ములాని ఇవ్వడం జరిగింది. ఏంటంటే
So he gave a formula which called for remaining united till independence. And after the attainment of independence, the masses of Muslim dominated areas shall decide by plebiscite the issue of separation from India. సో ఈ సిఆర్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా రాజాజీ. సో ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ రెండు కలిపి ఫైట్ చేయాలి. ఫైట్ చేసి ఫస్ట్ ఇండిపెండెన్స్ సాధించాలి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సో ఈ ఇండిపెండెన్స్ వచ్చిన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఎక్కడైతే ముస్లిమ్స్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుందో, ముస్లిం డామినేటెడ్ ఏరియాస్ ఉంటాయో, సో ద ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో ప్లెబిసైట్ కండక్ట్ చేయాలి. ప్లెబిసైట్ కండక్ట్ చేసి ఈ సపరేషన్ ఇష్యూని క్లోజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఎవరు? ప్లెబిసైట్ అంటే పీపుల్ ఒపీనియన్